ప్రవీణ్ బ్రదర్ మీ గురించి ఆ యొక్క త్యాగం, హత్య ఇవన్నీ ఎందుకంటే అది ప్రూవ్ చేయబడాలి ఇన్ ద కోర్టు. మన సిస్టంలో అంత ఈజీగా ప్రూవ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంత ఈజీ అవుతుంది. అంత ఈజీ ఉంటే ఇంతవరకు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కింది స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు న్యాయం దొరుకుతుంది. పెద్ద స్థాయిలో న్యాయం దొరుకుతుంది అనే కంటే అదే న్యాయం కొనుక్కోబడుతుంది పెద్దవాళ్ళ చేత. కానీ అదే ఈ పెద్దవాళ్ళు అంటే కింది స్థాయి వాడు తప్పు చేస్తే విచారణ కూడా చేయకుండా ఎన్కౌంటర్లు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు దిశ కేసులో వాళ్ళే చేసిన ఒక్క ఆధారం చూపెట్టండి. మరి ఎలాంటి ఆధారం లేకుండా ఎన్కౌంటర్ ఎట్లా చేస్తారు? ఒక రాజు అనే పిల్లగాన్ని చంపేసి ఎన్కౌంటర్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేసారు డ్రగ్స్ కేసులా అని చెప్పి. అంటే నేను ఏం చెప్తున్నా, బలహీనులు అంటే ఎవరు, వివక్ష ఎక్కడుంది అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. ఇదే న్యాయం అనేది ఎవరి హయాం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతలేదని గమనించండి. ఓకే, అర్థమైందా? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏది నడి రోడ్డు మీద హత్య చేసారు ఇద్దరు యొక్క అన్ని వీళ్ళు భూముల కబ్జాలు చెరువుల కబ్జాలు పెడుతుంటే కేసులు వేస్తే మొన్న భూపాలపల్లిలో, అంతకుముందు అది వామన్ రావు దంపతులు. మరి ఇప్పటి వరకు విచారణ జరగదే. ఎవరున్నారు? మనకి ఎవిడెన్స్ కూడా ఉంది కదా, శిక్షలు వేయచ్చు కదా. అంటే న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? నేరం చేసిన వాడు కింది స్థాయి వాడైతే అది విచారణ కూడా లేకుండా శిక్షలు వేస్తారు. అది వాళ్ళకి కూడా అది వెరిఫై చేసుకోరు. కానీ పెద్ద స్థాయి వాళ్ళు ఎన్ని రకాలుగా వ్యవస్థని అబ్యూజ్ చేస్తున్నారు అనేది అందులో ఇక్కడ ఇంకా పెద్ద తలకాయలు ఇవాళ పార్లమెంటు ఓపెనింగ్ చేసినటువంటి పెద్ద తలకాయలు, ఓకే, ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు, ఈ ఆర్య బ్రాహ్మణులు, ఓకే, వాడు ఏం పని చేయడు. చిన్నజీర ఏమైనా పని చేస్తాడా? మంగళాయన లెక్క గడ్డంగిస్తాడా? ఇంకో ఆయన శాలాయన లెక్క మగ్గం నేస్తాడా? ఒక మాదిగాయన లెక్క డప్పు కొడతాడా? ఏం చేస్తాడు? కూర్చుండి ముచ్చట చెప్తాడు. అది కూడా అందులో కూడా ఎవరికి యూజ్ అయ్యేదేముండదు. అది చారిత్రక ఆధారం ఉండదు, ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక వాస్తవానికి దగ్గర ఉండదు. ఎవరికి యూజ్ కాదు. ఎవరికి యూజ్ కానీ చెప్తా మనకి చెప్తా ఉంటాడు. అట్లా ఇక వీళ్ళందరూ అంతే. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇట్లా అన్ని మతాలు ఉన్నారు, ఒక్క మతంలో లేరు. ఓకే, సో అది వేరే ముచ్చట. సో అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాకు లేటెస్ట్ ఏం అప్డేట్ వస్తే అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పింది 100% కరెక్టా? కావచ్చు, కాకపోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఆ చెప్పేటోళ్ళకి వాళ్ళకు వేరే దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పినరా లేదా మనకు తెలియదు కదా. సో వీ డోంట్ నో, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ట్రూత్. సత్య అన్వేషణ చేస్తున్నాం, సత్య శోధన చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ట్రూత్. సో ఆ ట్రూత్ నిజాన్ని కనుక్కునే విషయంలో కొన్నిసార్లు సరైన ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చు, కొన్నిసార్లు అది మనం నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మనకు కొన్నిసార్లు 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. బట్ స్టిల్ వీఆర్ ట్రైయింగ్. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో ఒక ప్రభుత్వం చేయాలనుకో, ఒక సిబిఐయో ఇంకోటి చేయాలనుకో, వాళ్ళ దగ్గర ఫోన్ డేటా ఉంటుంది, కాల్ డేటా ఉంటుంది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవ్రీ సిస్టమ్ వాళ్ళకి మనకి పేడ్ చేసినాం, మన ట్యాక్సులతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, ఎవ్రీ రిసోర్స్ ఉంటుంది. కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రింగ్ ద వాళ్ళకి అట్లాంటి సిబిఐకి కూడా ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది విచారణ చేయడానికి. అట్లాంటిది మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి సోర్సులు లేవు, ఎక్సెప్ట్ మనందరం అన్నదమ్ముల లెక్క విషయాన్ని షేర్ చేసుకోవడం తప్ప. ఒక నెట్వర్క్ లాగా ఒక ప్రేమతోటి, ఒక న్యాయం దొరకాలనే ప్రేమతోటి మనందరం విషయాన్ని నెట్వర్క్ ద్వారా షేర్ చేసుకోవడం తప్ప, అంతకు మించి మన దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ డిపార్ట్మెంట్లు ఉన్నాయా? ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి? ఏ టెక్నాలజీ మనం వాడుతున్నాం ఈ యొక్క డేటాను రాబట్టడానికి? ఇలా నాకు కాల్ డేటా కావాలి, ఎక్కడి నుంచి వస్తారు? మళ్ళీ అదే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి, రైట్? సో కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్కి సంబంధించిన యొక్క ఐప్యాడ్ లేక ల్యాప్టాప్, ఆయనకు సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్, వాళ్ళ యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసినా కూడా ఎందుకు రిటర్న్ ఇస్తలేరు? అవి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? యు ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అన్నాక మీకేం అవసరం ఈ వ్యక్తిగత పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి షాప్ కానీ ప్రతి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న 3 సీసీ ఫుటేజ్ల రికార్డింగ్, ఆ ఫుటేజ్లో ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది? రైట్, మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఎత్తుకోబోతున్నారు. మరి మాకు ఎత్తుకోయే అవకాశం లేదు కదా. నన్ను ఐజీని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు అన్ని తీసుకొని వస్తా ఆధారాలు.
కాబట్టి పిచ్చి మాటలు చెప్పొద్దు. మీకు జీతం ఇచ్చి ఆడ కూర్చుంటే పెట్టింది మిమ్మల్ని ఆధారాలు తీసుకురమ్మని. మమ్మల్ని ఆడ కూర్చుంటే పెట్టండి, మేము తెస్తాం. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి మేము ఇన్ఫర్మేషన్ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనకు చెప్పిన సోర్సులు, వాళ్ళకి చెప్పిన సోర్సులు ఎక్కడన్నా కరెక్ట్ ఎక్కడన్నా తెలియకపోతే కొంత పర్సెంటేజ్ తక్కువ ఉండవచ్చు, కానీ మెజారిటీ నాకు కరెక్ట్ అనిపిస్తేనే చెప్తా, లేకపోతే చెప్పా. ఓకే, సో కానీ నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకుంటున్నా. నేను ప్రజల ముందు పెట్టినప్పుడు అది మేక్ సెన్స్ ఉంటే అంగీకరించండి, లేదు దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, నేను చదువుతా, సరిదిద్దుకుంటా. ఓకే, అర్థమైందా? కానీ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు అనకూడదు, ఎందుకంటే వీ డోంట్ నో, వీఆర్ గెట్టింగ్ లీడ్స్ ఆర్ టిప్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఇట్ కుడ్ లీడ్ టు ఫైండ్ ఎ ట్రూత్. అర్థమైందా? కాబట్టి మనము అన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అన్ని తలకాయలు కూర్చుండి ఆలోచించాలి, అందులోకి వెళ్ళి ఏదైనా ఒక్క ఇన్ఫర్మేషన్ పనికి వస్తుండొచ్చు 100 ఇన్ఫర్మేషన్లలో. కాబట్టి మనం పెట్టాల్సిందే. దిస్ ఇస్ ద వే టు ఏమంటారు, ఇప్పుడు హెయిర్ స్టాక్ అంటారు. హెయిర్ స్టాక్ అంటే పెద్ద గడ్డివాములో చిన్న సూది వెతకాలంటారు కదా. ఎట్లా వెతుకుతాం? మొత్తం గడ్డివాముని అనాల్సిందే. లేదు నాకు డైరెక్ట్గా ఏడుందో తెలిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటా కదా, మొత్తం వెతక కదా. సేమ్ థింగ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ని మనం వెతకాల్సిందే. వెతికినప్పుడే అందులో అసలు ముచ్చట ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. సేమ్ థింగ్ పోలీసులైనా చేసేది అదే కదా. ఓకే, కాబట్టి ఎవడు ఆధారం గీధారం ఆర్టీఓడు ఇంకో చెత్త ఈ కమ్మ టీవీలు అని చెప్తే వాళ్ళు మడిచి పెట్టుకోండి వాళ్ళ దగ్గరనే. ఓకే, మనం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ క్రమంలో పోయే ముందు ఈ అనిల్ జాబేజ్ కొండూరు అనేటోడొకడు, నేను ప్రవీణ్ బ్రదర్ ఫ్రెండ్ అని నాకు ఇంతకుముందు వాట్సాప్ లా మెసేజ్ పెట్టిండు. గతంలో నేను మొన్న ఒక 30-40 మినిట్స్ మాట్లాడినా. ఓకే, ఇక ఆయన పొద్దుగాలేస్తే ఆర్టీవీలో పోతున్నాడు, చెప్తున్నాడు. ఓకే, నేను ప్రవీణ్ బ్రదర్ దోస్త్ అంటాడు. నాకు చెప్పింది ఏంది, అనిల్ జాబేజ్, ఆయన పూర్తి పేరు అనిల్ JABEZ జాబేజ్ కొండూరు లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ జాబేజ్ అండ్ అనిల్ ఫస్ట్ నేమ్. ఓకే, సో ఈ అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన సికింద్రాబాద్ లో యూత్ విత్ మిషన్ YWM అనే సంస్థలో, ఓకే, అది యూత్ విత్ మిషన్, మీకే ఐడియా ఉంటుంది నాకంటే. సో ఆ సంస్థలో నాకు పరిచయము. ప్రవీణ్ బ్రదర్ తోటి నేను అత్యంత సాన్నిహిత్యంగా 30 ఏళ్ల నుంచి వర్క్ చేశాను. సో కానీ నేను ఆ సంస్థ నుంచి వెళ్ళిపోయాను. ప్రవీణ్ బ్రదర్ మాత్రం ఆ సంస్థలో అట్లనే పనిచేస్తున్నాడు అని నాకు చెప్పాడు. అయితే నిన్న వేరే బ్రదర్తో మాట్లాడిన అంటే ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితుడు ఆయన బ్రదర్తో మాట్లాడితే ఆ బ్రదర్ ఏమని చెప్పిండంటే, ఈ YWM లో ఈయన ఏదో పొజిషన్ లో ఉన్నాడంట, అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన యూత్ విత్ మిషన్ అనే సంస్థలో ఏదో మేనేజరా చైర్మనా ఏదో సమ్ పొజిషన్ ఉన్నాడంట. ఓకే, సీనియర్ సంథింగ్ ఏదో. సో ఆ పొజిషన్ లో ఈ అనిల్ జాబేజ్ బదులుగా ప్రవీణ్ బ్రదర్ ఆ స్థానాన్ని తీసుకున్నాడంట. అంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ రిప్లేస్డ్ అనిల్ జాబేజ్ కొండూరు పొజిషన్ ఇన్ యూత్ విత్ మిషన్ అనే సంస్థలో. దానికి కలిసి పని చేసిన ఎట్లయితుంది మీరు చెప్పండి. సో కలిసి పని చేయలేదు, సో మిత్రుడు కూడా కాదు. ఓకే, ముఖ పరిచయం మాత్రమే ఉండి ఉంటుంది. ఓకే, సో అక్వెంటెన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్రెండ్. ఓకే, తెలిసిన వాళ్ళు మాత్రమే, ముఖ పరిచయం మాత్రమే. సో కాబట్టి ఆయన స్థానాన్ని ప్రవీణ్ పగడాల బ్రదర్ తీసుకోవడం అనేది ఆయన తట్టుకోలేక ఇప్పుడు విషయం కక్కుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఇది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించండి. ఓకే, అట్లా అది కాకుండా ఇంకేం చేసిండు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ ఇదే అనిల్ జాబేజ్ ఏమని పెడతాడు నాకు మీకు చూపెడతా. ఓకే, ఏమని మెసేజ్ పెడతాడు, ఈ మెసేజ్ దాంట్లో యూట్యూబ్ లింక్ ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఓకే, అనిల్ జాబేజ్ కొండూరు ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఆ ఫేస్బుక్ లింక్ ఓపెన్ చేస్తే ఏముంది అంటే ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ఏముంది, యుఎస్ఏలో యూట్యూబ్ ఛానల్ పెడితే వీసా కట్, H1B F1 లకు డేంజర్ అలర్ట్ అని ఏదో ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ ఉంటే ఈ లింక్ పంపించండి నాకు అనిల్ జాబేజ్ కొండూరు. ఆ టీవీలో మాట్లాడతాడు కదా, అది ఎందుకు పంపించాల్సి వచ్చిందో నాకు చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే నువ్వు అమెరికాలో నువ్వు ఇట్లా మాట్లాడితే నీ వీసా కట్ చేస్తాడు, నోరు మూసుకోరా అని చెప్తున్నాడు.
నేను వాస్తవాలు చెప్తే నీకేం వస్తున్నది? నీకు నచ్చింది నువ్వు చెప్పుకో. ఆ టీవీలో ఇంకో టీవీలో చెత్త చెప్తున్నావు కదా, మేమేం అంటలేం కదా, చెప్పుకో అనిల్ కొండూరు గారు. అంటే అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళు ఏమంటారు, దుర్మార్గులన్నీ దుష్ట శక్తులన్నీ ఏకమైనవి అంటారు కదా, శత్రువు మిత్రుడు అవుతాడు అంటారు కదా, అట్లా తయారయ్యిండు. అంటే ఈ కలంకం అయిపోయాడు అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన ఈ యొక్క న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. ఆయనకు స్వార్థ ప్రయత్నాలు ఉన్నాయా? నాకు వచ్చిన సమాచారం అనిల్ యొక్క ప్రవీణ్ పగడాల బ్రదర్కి మా అంకుల్ అవుతాడు అని చెప్పినది ఏంటంటే, నాకు పర్సనల్గా మాట్లాడి చెప్పింది, ఎవరో వీడియోలో చెప్పింది కాదు, నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడింది ఏంటంటే, ఈయన ఫ్రెండే కాదు, ఓకే, వీళ్ళకి ఎలాంటి సాంగత్యం లేదు, ఈయన తన కుటుంబ సభ్యులని పోషించడం లేదు, పిల్లలకి ఫీజులు కట్టడం లేదు, ఇట్లా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. సో కాబట్టి డబ్బుల కోసం అమ్ముడు పోయి ఉంటాడు, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అనేది నాకు వచ్చిన సమాచారం. సో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన యొక్క మాట్లాడే విధానము నాకైతే 1% అది ఆయన ఏదో మేక్ సెన్స్ మాట్లాడుతుండని నాకైతే అనిపించలేదు. ఓకే, మరి ఎందుకు నాతో ఏమన్నాడు, మెజారిటీ నేను అట్లా అనుకున్నా, ప్రభుత్వం చెప్పినటువంటి వర్షను ఆ యొక్క తాగి పడిపోయిండు ఇట్లా పోతున్నాడు అంటే నేను అది నమ్మినా, అందుకే నేను వచ్చి టీవీలో చెప్పినా అంటున్నాడు. అంటే పోలీసులు చెప్పింది ఆస్ట్రీని నమ్మిండంట. కానీ నాతో ఏమన్నాడంటే, బ్రదర్ మీరు చెప్పిందే మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ నమ్ముతున్నారు అని చెప్తున్నాడు. ఇక నేను వేరే వాళ్ళకి చెప్తే, నువ్వు అంత సాఫ్ట్గా ఎందుకు మాట్లాడినావు ఆయనతోటి, పొట్టు తిట్టనుంటివి అని నాతో అన్నారు. నేనేమనలేదు, నేను మామూలుగా మాట్లాడినా. ఓకే, సో అది అయిపోయింది. ఇంకొక సిస్టర్ ఏమంటుంది అంటే, ఆ డూపు ప్రవీణ్ లెక్క నటించిన వాడు ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అయి ఉంటాడు అని అంటున్నది. ఓకే, ఆ కరుణాకర్ సుగుణతో కలిసి వీడియోలు చేస్తారంట కదా వీళ్ళు. సో చేసినప్పుడు ఆ ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అంటే ఆ డూప్ లెక్క నటించి ఉంటాడు అనేది ఒక సిస్టర్ చెప్పింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఆ తర్వాత ఆ రోజు ప్రవీణ్ బ్రదర్ కాల్ చేసి అక్కడికి రారా అని, ఆ విజయవాడకు రాజమండ్రి కొవ్వూరికి రారా అని పిలిచిన వాళ్ళు ఎవరో ఉన్నారు, కానీ ప్రస్తుతానికి అయితే ఆ పేర్లు చెప్తలేను, తర్వాత చెప్దాం. ఓకే, ఆ తర్వాత ఎందుకంటే అందరు అలర్ట్ అయిపోతారు కదా మనం అన్ని పేర్లు బయట చెప్పేస్తే. సో మన ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా కాలే కదా, సో కాబట్టి ఆ పేర్లు చెప్తలేను. సో తర్వాత ఇంకొక సోర్స్ ద్వారా వచ్చింది ఏంటంటే, ఎల్బీ నగర్ బ్రిడ్జ్, అక్కడ ఏంటంటే ఎల్బీ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందంట. ఓకే, సో అది డే టైంలో కూడా కొంచెం అక్కడ నిర్మానుష్యంగా ఉంటుందంట, కొంచెం డార్క్గా ఉంటుందంట. ఓకే, సో అక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయిందంట. ఆగిపోయినాక ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ని, అట్లనే ఆయన నడిపిస్తున్న ఆ యొక్క బండిని, బుల్లెట్ని లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ని, రెండింటిని ఆ ట్రక్లు వేసుకొని వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటో తీసిర్రంట. సో ఆ ఫోటో కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, వెనక ముందు వస్తుండొచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం, వెయిట్ చూద్దాం. అర్థమైందా? సో ఇంటి దగ్గర అరౌండ్ 11:30కి బయలుదేరిండంట. ఏది మన సికింద్రాబాద్ వాళ్ళ ఎక్కడ నేరేడుమాట ఇక్కడ సికింద్రాబాద్ సంవేర్. సో తిరుమలగిరి సంవేర్ ఎక్కడ. సో అయితే అదొక అప్డేట్. తర్వాత హర్ష కుమార్ గారు అక్కడెక్కడో ఆ వెనక నుంచి వచ్చిండ్రు అని చూపెడుతున్నారు, ఆడ మంట పెట్టింది అది చూపెడుతున్నారు. అక్కడ ఒక గోనె సంచి ఏమంటారు, జోరతట్టు అంటారా, ఏమంటారు, మేము జోరతట్టు అంటాం. సో గోనె సంచి అంటారు. ఓకే, అది దాని మీద అయితే రక్త మరకలు ఉన్నాయి. సో అది మన హర్ష కుమార్ గారు చూపెడుతున్నారు. అది కాకుండా ఇక నా మెయిన్ సీక్రెట్ బ్రదర్ షేర్ చేస్తున్న సోర్స్ ని నేను నేను ఏం చెప్పినా ఆ బ్రదర్ రిక్వెస్ట్ చేస్తాను నన్ను, మీరు ఎంత తొందరగా ఇది పబ్లిష్ చేయండి అంటే ప్రజలకు చెప్పండి. అంటే ఆయన తాపత్రయపడుతున్నాడు, ఆయన ఈ ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తుండు. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రజలకు అప్డేట్ చేయాలని ఆయన బాధను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్రమంలో ఆ బ్రదర్ ఈ రోజు నాకు నిన్న ఒక మెసేజ్ పెట్టిండు, ఈ రోజు ఒక మెసేజ్ పెట్టిండు. సో నిన్న లైవ్ అయిపోయినాక పెట్టిండు. సో ఇది అప్డేట్ చేయమని చెప్పిండు. ఓకే, సో ఆ క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏందో చూద్దాం, చివర్లో మీ కామెంట్స్ అవుతా. ఓకే, సో ఏమన్నాడు, అప్డేట్ ఆఫ్టర్ ఫిక్సింగ్ ద డీల్ అండ్ గివింగ్ ద స్పెసిఫికేషన్స్ దే మెట్ ఎ ఫేక్ లేడీ పాస్టర్ హూ ఈస్ రన్నింగ్ ఏ చర్చ్ ఇన్ రాజమండ్రి. దాని అర్థం ఏంటంటే, ఒక లేడీ పాస్టర్, ఒక ఫేక్ లేడీ పాస్టర్, ఓకే, ఒక చర్చ్ నడుపుతుందంట రాజమండ్రిలో. ఓకే, సో ఆమె ఒక డీల్ చేసుకుంది. అట్లనే ఆ యొక్క హత్యకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంది అనేది ఆమెకు వివరించడం జరిగిందంట. ఓకే,
ఏది రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతుందంట లేడీ ఫేక్ లేడీ పాస్టర్. దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు హర్, అంటే ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఎ డేట్ ఫ్రమ్ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్, ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. ఓకే, ఏం చెప్పిండి ఇక్కడ, ఆ లేడీ ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతున్నది. సో ఆమెకు ఈ దుర్మార్గులు 10 లక్షలు ఇచ్చారు. అట్లనే ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ని ప్రీచ్ చేయడానికి ఆమె ఇన్వైట్ చేసింది. ఆమె ఆ పర్టికులర్ డేట్ను కూడా తీసుకున్నది, అంటే ఆ 24th, 25th, 26th ఆ 3-4 రోజులు ఉన్నాయి కదా. సో ఆ 4 రోజులు అయిపోయాక ఆయన మహారాష్ట్రకు పోదాము, అక్కడ కూడా ప్రీచ్ చేద్దాము, మహారాష్ట్రకు పోదాం, ప్రీచ్ నాకు తెలియదు కానీ మహారాష్ట్రకి అయితే పోదామని ప్లాన్ ఉందండి అక్కడ నుంచి, రాజమండ్రి నుంచి. ఓకే, సో 24th, 25th, 26th, 27th ఏదో ఉందా మన దగ్గర ఉందా చెప్తా, ఇప్పుడే చెప్తా. ఏది ఇది కాదు, ఇది ప్రవీణ్ పగడాల గారు వచ్చిందే ఈ మీటింగ్స్ కోసం. ఇది వాళ్ళు పోస్ట్ చేశారు. ఏముంది, ఆ చర్చిలో మాట్లాడింది కూడా ఉంది మన దగ్గర ఆడియో. ఇక్కడ ఏది, ఇది బేతేలు ప్రార్థనా మందిరం తెంప ఏందో, మీకు ఐడియా ఉంటుంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెంప ఏదో ఉంది. జీసస్ ఎలీషా మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలంట. 25, 24, 25, 26, 27 గురువారం ఇక్కడ కట్ అయింది. గురువారం రాత్రి వరకు 11 గంటలకా, ఇది 1 గంటకా, మరియు సాయంత్రం 7 గంటలకని ఉంది. వీళ్ళందరి ఇన్విటేషన్ ఇది దాన్ని ఏమంటారు, ఇన్విటేషన్ సంబంధించింది. వాళ్ళు మీకే తెలవాలి వాళ్ళు ఎవరెవరు. ప్రవీణ్ బ్రదర్ ఉన్నాడు, ప్రవీణ్ బ్రదర్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు నాకు వాళ్ళ పేర్లు ఇలా రాసిరు, కానీ ఇలా పైన అంతా ఇది వేరే టైప్ చేసిరా, అది కనబడుతుంది సరిగ్గా. ఓకే, సో మన దగ్గర ఆడియో కూడా ఉంది, చూద్దామా. పాస్టర్ గారు నమస్తే అండి. ఇది జీసస్ ఏలియా మినిస్ట్రీ అండి, టెంపల్లి. పాస్టర్ గారు నా పేరు టెంపల్లి అంట. నేను సేవకుండండి. అది మన ప్రవీణ్ పగడాల గారు మన మీటింగ్స్ కి ఇన్వైట్ చేశారా మీరు? అంటే మీ పోస్టర్ సర్క్యులేట్ అవుతుంది బయట. మీటింగ్ వస్తాను. 24వ తారీఖు సాయంత్రం కదా మీటింగ్. ఆయనకి 24వ తారీఖు సాయంత్రం కదా మీరు మీటింగ్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ 24 రావాల్సి ఉంటే ఆయన 25కు మార్చుకున్నారా? మరి ఆయన 24 కదా బయలుదేరింది విజయవాడకి. సరే, అది స్లో ఉన్నట్టు వినబడతలేదు కావచ్చు, కానీ మొత్తం మీద అయితే ఒక బ్రదర్ అయితే అడిగే ప్రయత్నం చేసిండు. మరి 24 రావాల్సింది 25 రావాలని. మీకు ఆయన విన్నాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిమ్మల్ని పోలీసులు విచారించారండి? మిమ్మల్ని పోలీసులు కలిశారా? మిమ్మల్ని పోలీసులు విచారించారా? మీ దగ్గరికి మీటింగ్ రావాలి కదా అని అడగలేదు ఎవరు? ఫోన్ చేసి అడిగారా, వచ్చి అడిగారా మిమ్మల్ని? మీ దగ్గర మీటింగ్స్ రావాలి కదా, మిమ్మల్ని విచారించలే ఎవరు? మరి ఇంత జరుగుతున్నప్పుడు మిమ్మల్ని విచారించాలిగా. మీ దగ్గరికి మీటింగ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి విచారించాలి కదండి మామూలుగా అయితే. సో మరి ఈ పోలీసులు మీ దగ్గరకు వచ్చి విచారించలేదా అని అడుగుతున్నాడు. అంటే మిమ్మల్ని పోలీసులు వచ్చి ఏం అడగలేదా అని అడుగుతున్నాడు. ఆయన ఏం సమాధానం చెప్తాడు విందాం. తెలియకపోయినా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీరు మీటింగ్ పిలిచారు కదండి, మరి మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు, మీరు ఎప్పుడు పిలిచారని మిమ్మల్ని అడగాలి కదా. ఎందుకంటే మీ చర్చ్ ఏరియా నుంచే పొట్టిపాడు దాటుతుంది కదా టోల్ గేట్, అవునా కదా? పొట్టిపాడు టోల్ గేట్ మీ దగ్గరే కదా, మీ పక్కనే కదా. మరి అది అడగలేదు కదా మిమ్మల్ని ఎవరు. సరేనండి, అయితే ఓకే అండి. అదే మిమ్మల్ని విచారణ చేయలేదా? మరి మీ చర్చ్ దాటి ముందుకు పోతేనే కదా పొత్తిపాడ, ఆ టోల్ గేట్ వస్తుంది కదా అని అంటున్నాడు ఈ బ్రదర్, ఈ ఫోన్ చేసిన బ్రదర్. ఓకే.
మాస్టర్ గారు. ఓకే అండి. మనకేం తెలియదు అయ్యా. అదే మనకేం తెలియదండి. మన సేవకుడికి అలా జరిగింది. అలా ఎలా జరుగుతుంది? మీరేమో 24వ తారీఖు మీటింగ్ ఉంది కదా, పోస్టర్ మీద 24 ఉంది. 24వ తారీఖు ఎవరు వచ్చారు మరి మీటింగ్ కి? ఎవరు? ఏటపాలెం జేమ్స్ గారు 24వ తారీఖు చెప్పారు. ఓకే. సో డేట్ మారింది కదా, ఎందుకు మారింది అని అడుగుతున్నాడు ఆ బ్రదర్. అడిగితే ఏటపాలెం జేమ్స్ గారు చెప్పారు, నాకు తెలియదయ్యా అని ఆ పాస్టర్ చెప్తుండ. ఏం పేరు, తెంపల్లి చర్చిలో ఉండే ఒక పాస్టర్ గారు. యాక్చువల్ గా ప్రవీణ్ పగడాల్ గారు చెప్పాలా 24వ తారీఖు? వాళ్ళు మార్చుకున్నారా? జేమ్స్ గారును ప్రవీణ్ గారు మార్చుకున్నారు మీటింగ్. మీరైతే 24వ తారీఖు. మామూలుగా అయితే 24వ తారీఖు ప్రవీణ్ గారు రావాల్సి ఉంటే జేమ్స్ గారు వచ్చారు, అంతేనా? ఓకే. సో అది మిత్రులారా, సో చెప్పిన 3 minutes ఉంది. సో ప్రవీణ్ 24 రావాల్సింది అదే. జేమ్స్ గారికి ప్రవీణ్ గారికి తెలుసు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని చెప్తున్నాడు. సో అది ఆ యొక్క మీటింగ్ రిలేటెడ్ చెప్పిన తర్వాత మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే, ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని? ఆఫర్డ్ హర్ 10 lakhs, షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఏ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ఎవరు? ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్, రాజమండ్రిలో ఉంది, 10 లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్, అందుకని ఆమెకు 10 లక్షలు ఎందుకు ఇచ్చారంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి. సో ఆమె కూడా ఆ చర్చిలో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ 4 రోజులలో అని అర్థం దీనిలో. ఓకే, అర్థమైందా? సో అంటే ఆమెకు అన్నీ తెలుసు, ఇది ఎట్లా చంపుతారు ఏంది, ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని? ఆమె నువ్వు ఫోటో కూడా పంపించండి ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే, నాకు తెలియదు, నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్. Just one week before Praveen Pagadala informed the date, Karunakar was informed and made required arrangements. ఏమర్థమైంది ఇందులో? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో FIR దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకు 1% వాళ్ళిద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టరు. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్. షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్, చనిపోయే కంటే వారం ముందు. ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్డ్ ద డేట్, బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇంకో అప్డేట్ ఏంది? ద మీడియేటర్ టు ద కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ కరుణాకర్ సుగుణ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ. దళిత కమ్యూనిటీ చెందిన వాడే ఆ మీడియేటర్ అంట. ఎవరికి మధ్యలో? ఆ సుపారీ గ్యాంగ్ కి ఈ కరుణాకర్ సుగుణకి మధ్యలో అంట. ఓకే, దే పేడ్ 1.2 crores ఫర్ హిమ్. 1,20,00,000 లేదా 1.2 crores అతనికి ఆ ఎస్సీ మీడియేటర్, దళిత మీడియేటర్ పే చేసిందంట. ద మీడియేటర్ ఈజ్ క్లోజ్ టు భూపతిరాజు శ్రీనివాసవర్మ. భూపతిరాజు శ్రీనివాసవర్మకి అత్యంత సన్నిహితుడంట ఈ మీడియేటర్. ఓకే, ఎర్లియర్ టు ప్రవీణ్ మర్డర్ he was involved as a mediator for 3 murders of భూపతిరాజు శ్రీనివాసవర్మ.
గతంలో కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలియనోళ్ళకి ఎవరంటే నరసాపురం ఎంపీ యొక్క బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆయన పేరు. ఓకే, సో గతంలో కూడా 3 మర్డర్లకి మధ్యవర్తిగా పనిచేసిన వ్యక్తినే ఇదే వ్యక్తి అంట. ఓకే, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ 3 మర్డర్స్ ఆఫ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ. అండ్ ఈ పర్టికులర్ మర్డర్కి మాత్రం ఈయనకి అందిన సొమ్ము 1.2 కోట్లు అని చెప్తున్నాడు. ఆయన దళిత వర్గానికి చెందినవాడు అని చెప్తున్నాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఓకే, ఇది ఆయన చెప్పింది చెప్తున్నా. ఇక మీరు మీ సొంతంగా ఆలోచించండి, మీకున్న సోర్సెస్ ద్వారా కనుక్కోండి ఇది నిజమా కాదా తెలియదు. ఎందుకంటే ఒక క్రైమ్లో ఎవరిని నమ్మరు పోలీసులు, ఇంక్లూడింగ్ వైఫ్ని, ఇంక్లూడింగ్ కిడ్స్ని, ఇంక్లూడింగ్ పేరెంట్స్ని. కాబట్టి వీ కెనాట్ ట్రస్ట్ ఎనీబాడీ. ఓకే, సో ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను 10 ఏళ్ల నుంచి నిరంతరం చెప్తుంటే నా కుటుంబ సభ్యులతోటి, ఓకే, అది భారతదేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నా చిన్ననాటి మిత్రులు, నాతో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో సహా. అంటే కరెక్టే, బయటోడు చెప్తాడు వీళ్ళకేంది బుద్ధి లేదా, గడ్డి తింటారా అంటే, నా స్వయం అనుభవం ఏంది అంటే స్వార్థపరులు. ఓకే, లేకపోతే వెన్ దెర్ ఇస్ బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, పెద్ద సొమ్ము ఇన్వాల్వ్ అయింది, లేకపోతే అధికారము ప్రెజర్ ఉంది, లేదు అంటే ప్రతి మనిషికి ఈర్ష్య అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇది బహు చెడ్డది. ఓకే, పక్క వీని దగ్గర 100 కార్లు ఉన్నా వానికి 1 కారు ఉంటే వీని మనసున ఉంటుంది. అర్థమైందా? సో లేకపోతే వానికి పేరు వచ్చినా సరే, ఓకే, అది మనిషికి ఈర్ష్య అనేది ఉంటుంది. సో కారణం ఏదైనా సరే, నేను ఎక్కువ కష్టాలు నన్ను పెట్టింది నా అనుకున్న మనుషులే. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతాము, న్యాయం మాట్లాడతాము, స్వార్థ ప్రయోజనాలు లేవు. కాబట్టి నేనేం చెప్తున్నా ఇక్కడ, స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు కానీ, ఓకే, లేదు అంటే ఒక పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, లేదు అంటే రాజకీయ అధికారంలో ఉన్న పెద్ద బడా బిగ్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ తప్పకుండా నా అనుకున్న మనుషులు కూడా అమ్ముడు పోవచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాడు కూడా మొన్న సంగారెడ్డిలో జోగిపేట దగ్గర ఆమె భర్తను చంపిందో చచ్చిపోయిందో తెలియదు. ఓకే, మోస్ట్లీ చంపి ఉంటుంది. ఓకే, ప్రియునితోటి ఆమె లవ్ చేసి, వాడు ప్రియుడు నాకు పిల్లలు వద్దు అంటే 3 పిల్లల్ని చంపేసింది ఫస్ట్ భర్తతో వచ్చిన వాళ్ళని. వాట్ రైట్ షీ హ్యాస్? మరి నీ కడుపులోకి వెళ్ళి వచ్చిన పిల్లల్ని చంపుల తల్లులు కూడా ఉంటారా భూమి మీద అంటే నమ్మశక్యంగా ఉందా? అంటే నమ్మాల్సి వస్తుంది, వాస్తవం జరిగింది కదా. అట్లాంటి ఎన్ని కేసులు చూపెట్టాలి? భర్తను చంపిన కేసులు, భార్యను చంపిన కేసులు, కొడుకులు తల్లిదండ్రులు పిల్లల్ని చంపిన కేసులు, పిల్లలు తల్లిదండ్రులను చంపిన కేసులు ఎన్ని చూపెడతాం? అన్నదమ్ములు కొట్టుకున్న కేసులు. కాబట్టి ఏమంటున్నా, ఇక్కడ నేర ప్రవృత్తి ఉన్న వాడికి స్వార్థమే ఉంటుంది, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారా అని అనుకోకండి దయచేసి. అది చెప్పదలుచుకున్నా అంతే. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఆయన చెప్పింది చెప్తున్నా. అది మీరు సత్యశోధన చేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏదన్నా నేను తప్పు చెప్తే నాకు వచ్చిన సోర్స్ తప్పు చెప్పినట్టు నేను సరిదిద్దుకుంటా. ఓకే, కానీ వాస్తవం చెప్పాల్సిన, చెప్పింది అయితే ముచ్చటైతే చెప్పాలి కదా. నేను అది అందులో కరెక్టా తప్ప అనేది మనము యొక్క అనాలిసిస్ విశ్లేషిస్తాం కదా, ముచ్చటైతే ఆపలేం కదా. కాబట్టి చెప్తున్నా. ఓకే, సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ 3 మర్డర్స్ ఆఫ్ భూపతి రాజు. ఇంతకుముందు గతంలో 3 హత్యలకి కూడా ఈ వ్యక్తియే, ఈ ఆంధ్రప్రదేశ్కి చెందిన దళిత వర్గానికి చెందిన వ్యక్తియే ఈయన మీడియేటర్గా పనిచేసిండంట. ఓకే, తర్వాత ఏం రాసిండు, ఆ మీడియేటర్ పేరు, ఆ మధ్యవర్తి పేరు రాజేష్ మహాసేన, బ్రోకర్ ఫర్ మెనీ పార్టీస్ అని రాసిండు. నా సొంత కైతం చెప్తలే. ఓకే, అది కరెక్టా తప్ప నాకు తెలియదు. ఆయన రాసింది, ఆయన నాకు సీక్రెట్ సోర్స్ చెప్పింది చెప్తున్నా. ఎంతవరకు కరెక్టో మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. ఆ మధ్యవర్తి పేరు రాజేష్ మహాసేన. ఆయన అనేక పార్టీలకు బ్రోకర్గా ఉంటాడు అని రాసిండు. He used to lick Bhupati Raju boots, now licking Lokesh boots. He licks multiple boots. అంటే అనేక మంది బూట్లు నాకుతాడు. గతంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ బూట్లు నాకేవాడు ఈ మహాసేన రాజేష్, ఇప్పుడు లోకేష్ బూట్లు నాకుతున్నాడు అని రాసిండు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ గివ్ ద నేమ్స్ ఆఫ్ 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ అకౌంట్ నంబర్స్, ఏపీ పోలీస్ అండ్ టీడీపీ ఆర్ రిలక్టెంట్ టు టేక్ ద కేస్. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని అర్థం ఏంటంటే, నేను ఆ 7 ఎవరు చంపినరో కాంట్రాక్ట్ కిల్లర్ల పేరు కూడా ఇస్తా,
మరియు వాళ్ళ అకౌంట్ నంబర్లు కూడా ఇస్తా. అయినా సరే ఆంధ్రప్రదేశ్ పోలీసు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీడీపీ పార్టీ కానీ ఒక్క చర్య కూడా తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రారు అనేది నాకు తెలుసు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి అని ఆ బ్రదర్ రాసింది నేను చదువుతున్నా. ఓకే, అది తప్ప రైటా మీరు సొంతంగా ఆలోచించండి, లేదంటే కామెంట్ పెట్టండి, నేను చదువుతా. ఇలా నాది ఏం లేదు, నేను ఒక నోరొకటే నాది, ఇక మిగిలింది ఏది నాది కాదు. ఓకే, సింపుల్. ఎవరు? భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇన్వాల్వ్డ్ ఇన్ 17 మర్డర్స్ ఆఫ్టర్ హీ బికేమ్ బీజేపీ ఎంపీ. అంతేనా? ఆయన 17 హత్యలు చేసిండు ఇప్పటి వరకు అని చెప్తున్నాడు భూపతి రాజు శ్రీనివాస వర్మ. ఓకే, అది పరిస్థితి. ఈమె పేరు ఈమెను చూపెట్టిన నేను. ఓకే, ఎవరు? బాబీ, ఏం పేరు చెప్తే కదా, ఏం వెస్లీ, బాబీ వెస్లీయా, ఏం పేరు చెప్తే కదా, నేను చెప్పలే, ఆయన చెప్పింది చెప్తున్నా. బ్లెస్సీ వెస్లీ అంట. సో ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఓకే, సో మీ కామెంట్ చదువుదాం, దెన్ విల్ బి డన్. ఇంకేమైనా చెప్పేది ఉందా? మీ కామెంట్ చదువుదాం, దెన్ విల్ బి డన్. ఎవరు? రెడ్ సి. Praveen's wife behavior is not acceptable. She is not giving full account of her husband's conspiracy. It seems she is hiding. కాదు రెడ్ సి అని పెట్టుకున్నావు, నీ ఒరిజినల్ పేరు పెట్టుకుని సంతోషపడదు కానీ. ఏది ఏమైనా ఇది నిన్న అదే ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితుడు, 30 ఏళ్ల నుంచి వాళ్ళ యొక్క స్నేహబంధం ఉన్న ఆ అత్యంత సన్నిహిత మిత్రుడు చెప్పింది, ఆయన చెప్పింది చెప్తున్నా. సో ఆమె గతంలో చెప్పింది, బీ ఫర్గివ్ చెప్పింది కదా గతంలో. సో అంటే ఆమె అట్లీస్ట్ పిల్లల్ని, ఆమె యొక్క అతని యొక్క వ్యాపారాలని ఇవన్నిటిని ముందుకు తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నది. సో అందుకని ఆమె ఇక కొట్లాడుతా, దోషుల శిక్షలు వేస్తా, ఇది లేదు. పిల్లలని అదే వ్యాపారాలు, ఈ యొక్క ప్రవీణ్ బ్రదర్ ఆశయాలను ముందుకు తీసుకోవాలి, ఆయన మినిస్ట్రీస్, అట్లనే ఈ యొక్క పిల్లల ఆయన యొక్క బిజినెస్. ఆయన ప్రవీణ్ బ్రదర్ పాస్టర్తో పాటు ఆయన ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, కాబట్టి ఆయనకున్న వ్యాపారాలని ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాపారాలన్నింటినీ మేజర్గా ప్రవీణ్ బ్రదర్ పాస్టర్ పని వృత్తి పాస్టర్గా ఇట్లా ప్రీచ్ చేస్తుంటే ఆమె షీ వాజ్ రన్నింగ్ ద షో. ఓకే, అది ప్రవీణ్ బ్రదర్ కూడా పబ్లిక్లో కూడా చెప్పాడు. సో కాబట్టి అవన్నీ బాధ్యతలు చేస్తూ పిల్లలని ఒక దారి చూపెట్టడానికి షీఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ అనేది మనకు ఇంటర్నల్ సమాచారం. ఓకే, నేను అంటే ఎక్కడి నుంచో గాల్లోకి వెళ్ళి వచ్చి చెప్తాను. ఇంతకుముందు చెప్పింది అదొక సోర్స్ అని చెప్పిన. ఓకే, అది ఎంతవరకు నాకు తెలియదు అని చెప్పిన. ఈ పర్టికులర్ సోర్స్ మాత్రం కరెక్ట్ సోర్సు, నేను బాబీతో మాట్లాడినా అని చెప్పిన సోర్స్ చెప్తున్నా. సో షీఈస్ ఫోకస్డ్ ఆన్ దట్. ఓకే, ఇది మరి ఇక అందరం మనం ఒక ప్రపోజల్ తోటి ఇది కొట్లాడడానికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్తో వస్తామంటే షీ మైట్ సే ఓకే, లుక్స్ లైక్ షీ విల్ సే ఓకే, విల్ ఫిగర్ ఇట్ అవుట్. వసుంధర, రాజేష్ అంటే నమ్ముతాం కానీ బ్లెస్సీ గారు అంటే నమ్మం. నాకు తెలియదు మేడం, నాకు వచ్చిన ముచ్చట చెప్తున్నాం. మామూలుగా ఈ క్రిమినల్ దాంట్లో, క్రైమ్లో ఎవరిని నమ్మకూడదు. అదే ఆ విధంగానే పోలీసులు విచారణ చేస్తారు. దే డు నాట్ ట్రస్ట్ ఎనీబాడీ, ఇంక్లూడింగ్ కిడ్స్, ఇంక్లూడింగ్ పేరెంట్స్. కాబట్టి నాకు తెలియదు, నాకు ముచ్చట వచ్చింది మీకు షేర్ చేసిన అంతవరకు. ఎవరు? వసుంధర, మనలో మనకే గొడవలు పెట్టాలని ఎవడో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది బోడా బ్రదర్. నాకు తెలిసి జాన్ వెస్లీ అలాంటి వాళ్ళు కాదు అనుకుంటున్నాం. బాడీ దగ్గర ఉన్నది వాళ్ళే. బాడీ చూశాక జెసికా గారికి మొదటి కాల్ చేసింది కూడా బ్లెస్సీ గారే అంట. ఓకే, తెలియదు సిస్టర్. ఓకే, నాకు ఇప్పుడు నేనేమంటున్నా, ముచ్చటైతే షేర్ చేయాలి కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ ఆలోచిస్తారు కదా. నేను నమ్ముతున్నా ఆ బ్రదర్ చెప్పిన దానిలో అట్లీస్ట్ ఒక 70% అనే కరెక్ట్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తే నేను మీకు మీ దాకా వస్తుంది. అది 1% కూడా కరెక్ట్ కాదనిపిస్తే నేను ఈ దాకా వచ్చి ముచ్చట చెప్పా. ఆ ఈవెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అంత అక్యురేట్గా, అకౌంట్ నంబర్స్, పేర్లు, ఎవ్రీథింగ్ అంత డీటెయిల్గా చెప్పాలంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ఇంటర్నల్గా ఉన్న వాళ్ళతోటి ఏదైనా కాంటాక్ట్ ఉంటేనే వస్తుంది, అంత ఈజీగా. లేదంటే ఆ హత్య చేసిన వాళ్ళలో యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వస్తుంది. అయితే హత్య చేసిన వాళ్ళతో అన్న అతనికి ఏదైనా ఇన్ఫర్మేషన్ సోర్స్ అని ఉండాలి, లేదు అంటే ఈ పోలీసు విభాగము ఇంకా అధికారులలో ఎవరికన్నా తోటన్నా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ అన్న. లేకపోతే అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు. వచ్చింది 100% కరెక్టా?
ఆ పైనోడు చెప్పినోడు కరెక్ట్ చెప్పిండా తెలియదు. కాబట్టి ఎందుకంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇన్ఫర్మేషన్ వరకు అందులో కొంచెం స్పైస్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలియదు. అట్లీస్ట్ నేను నమ్ముతున్నా నా వ్యక్తిగతంగా, అట్లీస్ట్ ఇప్పుడు నేను షేర్ చేసిన గతంలో కానీ ఇప్పుడు షేర్ చేసిన దాంట్లో అరౌండ్ 70% అన్న కరెక్ట్ ఉండి ఉంటుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను వచ్చి ముచ్చట చెప్పా, నాకు కూడా అది ఫేక్ అనిపిస్తే ఇది దగ్గర. సో డాన్లీ పండు వెస్లీ గారు అలాంటి పనులు చేయరు అని నమ్ముతున్నామన్నా. లెట్స్ హోప్ ఫర్ దట్ వెన్ బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, వెన్ బిగ్ పీపుల్ ఈజ్ ఇన్వాల్వ్డ్, పీపుల్ యూనో వాట్ వీ సీ అవుట్ సైడ్. నేను వాళ్ళని అంటలేను, దయచేసి వాళ్ళని అంటలేను, ఎవరినైనా ఇంక్లూడింగ్ నన్నైనా. ఓకే, సో ఏది మనకు కనిపించే ఫేసు లోపల ఉండే ఫేసు అందరి ఒకటేనా అనేది మనం అందరము అంతర్గతం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎన్నిసార్లు ఎట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను 100% రాసిస్తా కత్తి మహేష్ బ్రదర్ని చంపడము ఈ జన సైనికుల పాత్ర కీలకంగా ఉంది అని రాసిస్తా. నేను నా మీద ఆ జన సైనికుల ద్వారా కేసు పెట్టించారు, ఒక ఆమె పేరు ఏదో పేరు మర్చిపోయినా. సో మరి పవన్ కళ్యాణ్ మరి చూస్తే ఎట్లున్నాడు, ఇన్ని పుస్తకాలు చదువుతాడని చెప్తున్నారు. మరి ఇన్ని పుస్తకాలు చదివితే ఒక్క విషయం మీద ఒక 5 నిమిషాలు ఎందుకు మాట్లాడాడు? నా భార్య క్రిస్టియన్ అన్నోడు ఇలా సనాతన ధర్మాన్ని ఎందుకు ఊగిపోతాడు? కాబట్టి we don't judge anybody. We think about anything. It could be right, it could be wrong. Yeah. అన్నా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ జాన్ వెస్లీ అని ఇచ్చారు. జాన్ వెస్లీ అనలేదు, జాన్ వెస్లీ వైఫ్ బ్లెస్సీ అని జాన్ వెస్లీ అనలేదు, బ్లెస్సీ అని రాసిండు ఆయన బ్రదర్. ఎవరు? వెంపుగల్ల మహేష్, జోహార్ ప్రవీణ్ పగడాల అన్న. ఎస్, జోహార్. ఎవరు? ఇప్పుడు అట్లాంటి సత్యాన్వేష్ ఆయన అన్ని చెప్తుండే, ఆ గతంలో అన్ని చెప్తుండే కదా, అన్న తాగుతాడు, అన్న ఈడికి పోయిండు, ఆడికి పోయిండు, నాకు కూడా చెప్పిండు. మూసీ నది ఒడ్డునకు పోయి తాగిండు, వేరే వాళ్ళకి కూడా చూపెట్టిండు అంట అక్కడ పోయి నార్కెట్పల్లి దగ్గర, ఈడ తాగిండు, ఆడ తాగిండు, ఈడ పోయిండు అని. మరి వేరే సన్నిహితులను అడిగితే బ్రదర్ క్రిస్టియానిటీలకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మందు ముట్టలేదు. కానీ ఆయన చేసే పని ఒక 1% పాస్టర్ పని చేస్తాడు, కానీ మిగిలినంతా వ్యాపారం చేస్తాడు. అన్నకి ఐటీ కంపెనీ అమెరికాలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, కాఫీ షాప్ ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ చేస్తాడు. కాబట్టి ఈ వ్యాపారాలు చేసినప్పుడు ఆయన యొక్క ఈ కార్పొరేట్ కల్చర్లో వాళ్ళు వచ్చే హోస్టులకు కానీ వాళ్ళ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ ఆయన యొక్క పార్టీలు అరేంజ్ చేస్తాడు. దాంతోపాటు ఈ ఎవరైతే అనాథలుగా ఇక రోడ్ల మీద పడిపోయి తాగి డ్రగ్ అలవాటు ఉండి రకరకాల కారణాల చేత అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళే అన్న దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఒక తిండి పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకు దారి చూపెట్టే క్రమంలో వాళ్ళకున్న పాత హ్యాబిట్లు, ఒక తాగుబోతు వచ్చింది అనుకో, ఆ తాగుబోతు తన యొక్క అలవాట్లను పూర్తిగా మార్చుకోడు, డే వన్ మెల్లమెల్లగా మార్చుకుంటాడు. కాబట్టి ఆ అన్న వాళ్ళకు కూడా మందు తెప్పించి వాళ్ళకి కూడా ఇప్పిస్తాడు, అట్లా పార్టీలు ఇస్తాడు. కాబట్టి వాళ్ళకి ఇప్పించి ఉంటాడు. అన్న క్రెడిట్ కార్డు మీద ఉండొచ్చు అది ఆ లిక్కర్ షాప్కి సంబంధించినవి, కానీ అన్న మాత్రం తాగడు. మనకు వీడియో కూడా పంపించారు వేరే వాళ్ళు, ఒక ఉన్నదనుకుంటా, చూద్దాం, కాల్ వస్తుంది కానీ చూద్దాం, అది చూపెడతా. అది ఆయన తాగడు అనడానికి ఉదాహరణ వేరే ఆయన చేసిండు, చూపెడదాం. వెంపుగల్లా మహేష్, జై రాజగోడ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, చంటి వర్ధనపు రాంగ్ పర్సన్ ఇన్ఫర్మేషన్. చంటి వర్ధనపు నో. ఓకే, జాయ్ఫుల్ ప్రైస్, బ్లెస్సీ వెస్లీ అలా చేయరు అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఓకే, జాయ్ఫుల్ ప్రైస్. ఓకే, సో బ్రదర్ తాగడు అనేది ఒక ఉదాహరణ పెడదాం. అది నేను ఒక్కరిని కాదు, చాలా మందిని అడిగిన తాగుడు విషయంలో. ఎవ్రీబడి సైడ్ అన్న మేమైతే చూడలేదు, ఆయనతోటి కలిసి ఉన్నాము, ఆయనతోటి ఇప్పుడు నిన్న బ్రదర్ చెప్పింది అయితే నేను స్నానం చేయడానికి ఇంటికి పోయి ఉంటానేమో కానీ అంతకు మించి మిగిలిన సమయం అంతా అన్నతోటి గడిపినా నేనైతే ఎప్పుడు చూడలేదని చెప్తున్నా బ్రదర్. ఇంకో బ్రదర్ ఏమన్నాడు, నేను సీతాఫల్ మండిలో మేమందరం ఒకటే ఇంట్లో ఉన్నాము, ఓకే, నా పెళ్లి కూడా అన్ననే చేసిండు, నేనైతే చూడలేదు ఎప్పుడు తాగడం అని చెప్పిండు. ఓకే, సో అది కాకుండా ప్రవీణ్ బ్రదర్ తాగడు అనేది ఒక బ్రదర్. ఈ వీడియో నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దిస్ ఇస్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ ప్రవీణ్ పగడాల డజంట్ డ్రింక్. ఈ పాడ్కాస్ట్ పేరు విస్కీ వెల్త్ టెక్.
మీరు కానీ ఆ గ్లాస్ పట్టుకున్న అతన్ని అబ్జర్వ్ చేస్తే ఈజ్ ద గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ రేట్ కంపెనీ. ఇట్స్ ఎ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ విలువ ఎంతో తెలుసా అండి? 83,000 కోట్లు, $10 బిలియన్. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి ప్రవీణ్ కి గ్లాసులో ఎదురుగుండా మందు పెట్టి తాగు అంటే ప్రవీణ్ పగడాల తాగలేదు. మీరు వెనకాల 2 బాటిల్స్ చూడండి, ఒకటి ఇండియన్ బాటిల్, ఒక అమెరికన్ బాటిల్. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఇండియన్స్ కి బాటిల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ బాటిల్ క్యాప్ కూడా తెరవలేదు. కానీ ఇండియన్ బాటిల్ మటుకు ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో ఆ యుఎస్ ప్రతినిధి 2 గ్లాసుల్లో మందు వేస్తే ఒకటి ప్రవీణ్ ఎదురుగుండా పెట్టి 83,000 కోట్లు అధిపతి మేనేజింగ్ డైరెక్టర్ మందు తాగబోయా అంటే ఆయన కనీసం ఆ గ్లాస్ కూడా టచ్ చేయలేదు. పాడ్కాస్ట్ ప్రవీణ్ పగడాలు ఒక్కడితోనే చేయలేదండి. మేనేజింగ్ డైరెక్టర్ గారు 99 పాడ్కాస్ట్లు ఉన్నాయి. 99 పాడ్కాస్ట్లో గాను 98 మంది వీడియో జరుగుతుండగానే విస్కీ టేస్ట్ చేశారండి. కానీ మందు తాగకుండా పాడ్కాస్ట్ చేసినటువంటి ఒకే ఒక మనిషి ప్రవీణ్ పగడాల. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రవీణ్ పగడాల. అట్లా కాదు ఇట్లా నేను అడుగుతున్నా ప్రవీణ్ పగడాల బ్రదర్ ఇన్ని రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లకు వచ్చిండు, ఇన్ని చర్చలలో సువార్తలు చెప్పిండు. ఎప్పుడన్నా ఒక్కరన్నా చూసారు ఆయన తాగినట్టు కానీ, ఊతులుతున్నట్టు కానీ, ఒక అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ లో మాట్లాడినట్టు కానీ? ఎక్కడో ఒక చోట మనిషి బయటపడతాడు కదా ఒక్కసారి అయినా. అది మీ అంతరాత్మకే వదిలేస్తున్నాయి అంతే. అది కూడా మూడు కలుపుకొని, అది కూడా ఇంట్లో కాకుండా రోడ్డు మీద పోకుంటేనే తాగుతాడంట. ఓకే, ఇక వాళ్ళ అజ్ఞతకే వదిలేస్తున్నాయి. ఇప్పటికి కూడా అది తాగిండు అని ఎవరైనా నమ్మితే వాళ్ళకి ఆ యొక్క దేవుడు వాళ్ళకి జ్ఞానం కలిగించాలని కోరుకుంటాం. అంతకుమించి ఏం చేయలేం. నిజంగా నిద్రపోయినా లేపగలుగుతాం, నటించడం లేపొస్తుందా? సింపుల్. ఓకే. వేపు గల్ల మహేష్, రాజకీయ నాయకులకు మన ఓట్ల మీద ఉన్న శ్రద్ధ, మన కులం మీద మతం మీద గౌరవం లేదు. ఎలక్షన్స్ అప్పుడు మన ఓట్లు వద్దు అనరు, గెలిచాక ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి అంటారు. సనాతన ధర్మం బ్యాచ్. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు బ్రదర్. అన్ని దేశాలు అట్లా అంటే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ముస్లాం దేశం మేము పెట్రోల్ ఇవన్నీ అమ్మమంటే మన పరిస్థితి ఏంది? వీళ్ళు వాడుతున్న ఫేస్బుక్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న వాట్సాప్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న గూగుల్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న గ్రాక్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు ఎక్కిపోతున్న ఫ్లైట్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా. మతం ఎందుకు వస్తుంది? అది వ్యక్తిగత జీవితం. మనిషి నేను మతానికంటే ముందు నేను మనిషిని కదా. అంటే బుద్ధిహీనులు. అందుకే అంట వాళ్ళని ఎందుకు తిడతా అంటే, ఈ పెండ ఉచ్చ తాగుతారు కదా, వేస్ట్ మెటీరియల్ని బ్యాక్టీరియల్ ఫంగస్ ఉన్నదాన్ని తాగు పూసుకుంటారు కదా, అన్నప్పుడు ఉన్న బ్రెయిన్ చచ్చిపోతుంది. అలా బ్రెయిన్ లా బ్యాక్టీరియా వైరస్లే ఉంటాయి వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఆలోచన రావు, సరిగ్గా లాజిక్ ఉంటుంది వాళ్ళు మాట్లాడే దాంట్లో. సో ఇది జాన్ ప్రసాద్కి హాయ్ అన్న. హాయ్ బ్రదర్. వెంపగల్ల మహేష్, ప్రవీణ్ అన్నని అన్యాయంగా చంపేశారు. కరెక్ట్ బ్రదర్, వెరీ సాడ్, బట్ వీ కెన్ డూ, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. శ్రీహరి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎవరు? శృంగారపాటి క్రీస్తు రాజు, ప్రవీణ్ పగడాల గారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాను, మీకు చాలా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. క్రీస్తు రాజు బ్రదర్. డాన్లీ ఫండ్ అన్న, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపిస్తలే, మళ్ళీ అది పెట్టుకోవాలి లేదంటే సౌండ్ ఏం లేదు కదా అని నేను పెట్టుకోలే మైక్రోఫోన్. వెంపుగల్ల మహేష్, మీలా తప్పుల్ని ప్రశ్నించేవారు ఉండబట్టే రాజ్యాంగం సరిగ్గా అమలు అవుతుంది. చేద్దాం బ్రదర్, మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడు మనకి శత్రువులు ఎక్కువ తయారవుతారు, కానీ ఏం చేస్తాం, తప్పదు. చచ్చిపోయేటప్పుడు అందరం పోతాం కదా, మనకి చంపేటోడు కూడా చచ్చిపోతాడు కదా, వాడు ఉంటాడా కదా. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ప్రజలందరినీ తోటి అన్నదమ్ములని అక్కజెల్లెల్ని ఇబ్బంది పెట్టి మన దగ్గర దోసుకొని ఏం చేసుకుంటాడు, వాడు కూడా ఒకరోజు చచ్చిపోతాడు కదా. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు నేచర్. మనం పుట్టక ముందు నేచరే, మనం చచ్చినాక నేచరే. కాబట్టి దాన్ని నువ్వు పేరు రాసినది మాత్రం నాది కాదు కదా భూమి, అది భూమిదే కదా. సో మనని కూడా భూమిలోనే కలుపుకుంటుంది కదా. వినాయక రాజు కోచర్, థ్యాంక్ యూ. సో ఎవరు? ఎన్ స్వామి చంద్ర బ్రో, నమస్తే. ఎవ్రీడే ఆర్ మీరు మాట్లాడాలనుకుంటున్నప్పుడు
ఎన్ని అవర్స్కి వస్తారు లైవ్లోకి ఎఫ్బిలో ఇండియన్ టైంలో యువర్ స్పీచ్ మిస్ కాకుండా ఉండడానికి, అంతే కదా? నాకు తెలియదు బ్రదర్. ఇప్పుడు ఫోన్ కాల్ ఉన్నాయి అనుకో, లేట్ అయిపోతుంది. ప్లస్ ఆ రోజు ఏమైనా హాట్ టాపిక్ లేదనుకో, నేను టైం పాస్కి అయితే వచ్చి ముచ్చడి చెప్ప. మంతెన సత్యనారాయణరావు లెక్క అట్లా ఇంకా చాలా మంది లెక్క ఏది మెల్లగా ల్యాగ్ అవుతుంది చెప్ప. అలా ఏమైనా విషయం ఉంది, దెర్ ఇస్ ఎ బోన్ ఇన్ ద మీట్ అంటే విషయం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి కూడా వాళ్ళ టైం కూడా ప్రెషియస్ కదా. సో మన వీడియో మనకు ఒక ఇమేజ్ ఉంది, ఒక ఏది కాలక్షేపం కోసం అయితే నేను ముచ్చడి చెప్తలేను, రైట్? సో అందులో సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా వస్తా, నా వీలును చూసుకొని వస్తా. ఎందుకంటే ఫోన్ కాల్లో ఇంకా వేరే ఏమైనా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. ఏది ఏమైనా మోస్ట్లీ ఈ టైం నుంచి ఇంకో 3-4 గంటలు నైట్, అంటే ఇండియాలో నైట్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. అది 8 గంటలకు కావచ్చు, 9 కావచ్చు, రాత్రి 2 కావచ్చు, 3 కావచ్చు. అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూడవచ్చు. ఓకే, సింపుల్. ఎందుకంటే అందులో విషయం ఉంటే ఏం చేస్తారు, అన్ని ఛానల్ వాళ్ళు నా వీడియో కట్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడో చోట వచ్చేస్తుంది, అర్థమైందా? దాంతోపాటు నా ఛానల్ కూడా ఉంది నా పేరు మీదనే. ఓకే, సో అంటే ఈ విషయం వచ్చేస్తుంది మీ దాకా 1 డే అటు ఇటు. వెంపు గల్ల మహేష్, ఇంకా మీలాంటి మేధావులు బయటకు రావాలి అని కోరుకుంటున్నాను. ఎస్ బ్రదర్, ఎస్. ఎవరు రాము అంతే కదా. అన్న, నీ ఫేస్బుక్లో ఒక వీడియో పంపించా చూడు అన్న. ప్రవీణ్ అన్న కేసు గురించి ఒక ప్రూఫ్ ఉంది. 2 బుల్లెట్ బైక్స్ ఉన్నాయి, సీసీటీవీలో రికార్డ్ అయింది. అండ్ వైట్ కార్ కూడా ఉంది. 2 లేదా 2 or 3 minutes జస్ట్ డిఫరెన్స్ ఉంది. సీసీటీవీ టైమింగ్ క్లారిటీగా అది మర్డర్ అని ఉంది. ప్రూఫ్ చెక్ మై మెసేజ్ ఆన్ ఫేస్బుక్ మెసెంజర్. తప్పకుండా బ్రదర్, నీ పేరు నేను చదవలే, వద్దులే, ఆల్రెడీ చదివినట్టుంది కానీ సరే, చూస్తా. థ్యాంక్ యూ ఫర్. ఓకే, ఇది సమిష్టి కృషి, ఒక టీం వర్క్. దేశద్రోహుల మొగుడు, ఆర్ఎస్ఎస్ వాడు అన్న అనిల్ గాడు, అంతేనా బ్రదర్? నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మాట్లాడిండు ఇంకో వాళ్ళ ప్రవీణ్ పగడాల బ్రదర్కి నేను మా మామయ్య అని చెప్పిండు ఒక బ్రదర్. సో ఈయన గురించి చెప్తుండ్రు అన్నట్టు. ఈయన ఎక్కడ ఉంటాడంట, హైటెక్ సిటీ దగ్గర నేను అని చెప్పిండు. ఎవరు? దేశద్రోహుల మొగుడు అనిల్ గాడ అన్న అందరికీ కాల్ చేస్తున్నాడు, వాడు యాక్సిడెంట్ అని నమ్మండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వానికి పగబెట్టుకున్నాడా, వ్యక్తిగతంగా పైసలు ఇచ్చిర్రా, రెండిట్లో ఏదో ఒకటి. భాస్కర్ అద్దంకి, వెల్ సెడ్ అన్న, థ్యాంక్ యూ. ఎవరు? వేంపు గల్ల మహేష్ అన్న, మీరు చెప్పే విధానం, చెప్పే క్లారిటీ సూపర్. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ. ఎవరు? రాము అన్న, నీ ఫేస్బుక్లో ఒక వీడియో పంపించిన చూడు అన్న. ఇంతకుముందు చెప్పినా కదా, చూస్తా, తప్పకుండా చూస్తా బ్రదర్. సో ఎవరు? కీర్తి మనోజ్, బోడా గారు, యు ఆర్ డూయింగ్ గ్రేట్ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బ్రదర్. విక్టర్ బాబు ఏమంటున్నారు బ్రదర్? ఏపీ తెలంగాణలో కార్పొరేట్ పాస్టర్లు అందరూ కలిసి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసినా సరిపోతుంది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో రాస్తారోక చేయవలసిన అవసరం లేదు. ఒక 5-6 కార్పొరేట్ పాస్టర్లు దీని మీద ఒక్క 5 నిమిషాల వీడియో పెడితే సరిపోతుంది. మీరే చెప్పాలి బ్రదర్ విక్టర్ బాబు గారు, మీకే తెలవాలి ఈ పాస్టర్ల యొక్క ప్రవర్తన, వాళ్ళు ఏంటి అనేది నాకు తెలియదు. నాకు ఐ హ్యావ్ 0 knowledge. మిరియాల రాజు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్ బ్రదర్, గుడ్. విక్టర్ బాబు ఏమంటున్నారు బ్రదర్? ప్రవీణ్ పగడాల గారి మరణంలో ముఖ్యంగా మీలాంటి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. ఇంకో బాధాకర విషయం ఏమిటంటే క్రైస్తవ పాస్టర్లు చాలా ఉన్నత స్థానంలో ఉండి కూడా ఈయన గురించి మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంది, మా టైం ఎప్పుడు వస్తుందో అని ఒక భయం ఉంది. రెండోది ఏంటంటే మాకు వచ్చే ఆర్థిక మూలాలు ఎడదెబ్బ పడతాయో అని భయం ఉంది, కాబట్టి వాళ్ళు రారు. సో విక్టర్ బాబు, మీరు ఎన్ని చెప్పండి, జరుగుతున్న దారుణాలు చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు భారతదేశ ప్రజలకి.
కరెక్టే బ్రదర్, ఎట్లేస్తే మన జాగ్రత్తన పడతామేమో. సో ఓకే. సో సురేష్ దోమకొండ, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. డేనియల్ కుమారి, హలో అన్న. హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా, లాస్ట్ ఒక 2 చదువుదాం, దెన్ విల్ బి డన్. ఓకే. నాకు తెలియదు మిత్రులారా, నన్ను తిట్టకండి. నేను ముచ్చట ఐఎమ్ జస్ట్ గివింగ్ వాయిస్. ఓకే, ముచ్చట నాది కాదు, విశ్లేషణ నాది కానీ ముచ్చట నాది కాదు, ఇంతకుముందు చెప్పిన ముచ్చట. కాబట్టి ఎవరి పేర్లు చెప్పినా నన్ను తిట్టకండి. తిడతారు, ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు, దట్స్ ఓకే. ఐ నో పేర్లు జనరల్ ముచ్చట చెప్తే ఏ సమస్య రాదు, పేర్లు చెప్పే వరకు డిఫరెంట్ అవుతుంది. ఐ నో దట్, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. సందీప్ కుమార్, మీ వీడియోల వల్ల చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అన్నగారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. సందీప్ కుమార్ బ్రదర్. రజనీకాంత్ బొక్క, అన్న మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు, కానీ దొంగనా కొడుకులు అవి నచ్చవు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎస్ బ్రదర్, ఐ అండర్స్టాండ్, బట్ నిజం చేదుగా ఉంటుంది, ఎందుకంటే స్వార్థపరులకు అసలే నచ్చదు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఎవరు తిడుతున్నారు? వెంకీ ధంగార్, మీ అమ్మని పాకిస్తాన్ వాళ్ళతో ఫోన్ పెట్టు లంజా కొడక. ఇది హిందుత్వం కాదు. ఓకే, అది వాళ్ళ సంస్కారం. ఇది ఎవరు చేస్తారు? ఆర్య బ్రాహ్మణులు చేస్తారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు, ఆ సావర్కర్లు చేస్తారు, హెడ్గేవాకార్లు చేస్తారు, వాళ్ళ బూట్లు నాకే ఈ గాడి కొడుకులు చేస్తారు. ఇది హిందుత్వం కాదు. బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, అది హిందుత్వం. ఓకే, ఒక మహావీరుడు ప్రశాంతంగా ఉంటాడు, అది హిందుత్వం. శివుడు ఇట్లా ధ్యానం పెట్టుకుంటాడు. శివుడు బుద్ధుడు వేరు కాదు, బుద్ధున్నే శివుడు అని పేరు పెట్టారు. ఓకే, సో ఈ వీళ్ళు వేరు, వీళ్ళంతా వేరు. ఈ గుర్ర బ్యాచ్, గుర్రాన్ని చంపుకొని తినమనే బ్యాచ్, అశ్వమేధ యాగం చేస్తారు, అశ్వాన్ని చంపుకొని తింటారు. సో ఇది వాళ్ళ నరబలులు, జంతు బలులు, వాళ్ళు వేరు. దట్స్ నాట్ అవర్ కల్చర్. సందీప్ కుమార్, అన్న విషయంలో మతాలకు అతీతంగా అన్న చాలా మంది మనసులను గెలుచుకున్నాడు. కరెక్ట్ బ్రదర్, చాలా చేసాడు. సో అవన్నీ ఒక పుస్తక రూపంలో వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు ఒక అందరి దగ్గర టెస్టిమోనీ తీసుకొని అదొక వీడియో రూపంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పిండు ఆ బ్రదర్. సో చాలా వరకు హిందూ ముస్లిం సోదరులు మానవతా దృక్పథంతో కూడా ఖండిస్తూ స్పందించారు. ఈ విషయంలో ప్రవీణ్ అన్న క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు. కరెక్ట్ బ్రదర్, ఐ టోటలీ అగ్రి. ఆయన ఎంతో మందిని ఆయనకు అన్నిటికంటే ఎక్కువ ఆయన ఏరియా ఆఫ్ ఫోకస్ ఇస్ ఎడ్యుకేషన్. చదువుపించడంలో ఎంతో మందికి ఆయన ఒక దారి చూపెట్టిండు. ఓకే, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, యూ హమీద్, హాయ్ బ్రదర్. రాము చూస్తా బ్రదర్, అదే కదా, అంటే 3 సార్లు పెట్టినా, ఎందుకంటే అన్న చూస్తాడో లేదా అని ఆయన. థ్యాంక్ యూ. మోసే గుడిమెట్ల, అన్న మీరు సూపర్, థ్యాంక్ యూ. ఎవరు? బ్రో హనోక్, ప్రవీణ్ అన్న వర్ణం చాలా బాధాకరం. ఎస్ బ్రదర్. గంటా రమేష్, వందనాలు బ్రదర్. ఎవరు? జన్ను ప్రశాంత్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అంతే కదా బ్రదర్. ఇప్పుడు నిజం చెప్తే ఎందుకు తృప్తి అవుతుంది కదా, అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్, అది ప్రకృతి ధర్మం. కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఏంది, ఇప్పుడు ప్రతిసారి హ్యాపీ బర్త్డే, సాడ్ బర్త్డే అన్నారు కదా, హ్యాపీ మెరీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, ఇట్లనే మాట్లాడతాం కదా. ప్రతి దగ్గర ముందర తోక హ్యాపీ ఎందుకు పెడతారు అంటే, ఆ మెంటల్ స్టేటస్ హ్యాపీగా ఉంటే నీ బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ కరెక్ట్ పనిచేస్తాయి, ఏ రోగాలు రావు. అంటే ఆ ప్రకృతి నియమించిన DNA ప్రకారం నువ్వు 100 ఏళ్ళు బతకాలి అని మనిషికి రాసిన తిప్పితే, నువ్వు సంతోషంగా బతికితే నువ్వు 100 ఏళ్ళు బతికే అవకాశం ఉంది అని అర్థం. అంతే. ఇక నువ్వు ఆ ప్రకృతి విరుద్ధంగా ఏం ప్రవర్తించినా నీకు హ్యాపీనెస్ పోతుంది. హ్యాపీనెస్ పోతే ఆరోగ్యం పోతుంది. సైకోసొమాటిక్ డిసీజర్ అంటావు. సో కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే మంచి దారి వెతకాలి. ఇప్పుడు అష్టాంగ యోగా అంటారు. యోగాలో ఏంది, ఆసనాలు ఒకటే అనుకుంటారు, ఫిజికల్ యాక్టివిటీ కాదు. దెర్ ఆర్ 8 లిమ్స్ ఉన్నాయి అందులో యమ, నియమ, ఇవన్నీ ఏంది, లైఫ్ స్టైల్. అందులో ఇది వస్తుంది, అబద్ధం ఆడొద్దు ఇవన్నీ. వీళ్ళకి ఏం తెలియదు. అందుకే అంటున్నా, దీస్ ఆర్య బ్రాహ్మిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ చెత్త హిందుత్వం అంటారు, కానే కాదు. అది వాళ్ళ బ్రాహ్మణిజము, వాళ్ళ మనువాదము, వాళ్ళ సనాతన ధర్మం. లేదు అయితే హిందూ శబ్దం ఎక్కడన్నా ఈ ఆర్య పుస్తకాల్లో, రామాయణంలో, మహాభారతంలో, వేదాల్లో, ఉపనిషత్తులో చూపెట్టండి. మీరేం కమ్మంటే అది అయితే అప్పుడే ఏం చేసుకోమంటే అది చేసుకుంటారు. కాబట్టి హిందూయిజం ఈజ్ డిఫరెంట్. హిందూయిజం అంటే భారతదేశంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు ఈ ఆర్యులు రాకముందు ఉన్నాయన్నీ.
అవి అవి బుద్ధిజము, జైనిజము, అజీవకాలు, శ్రమణ పరంపర లేదా శమన పరంపర, పాలీ భాష, ఈ యొక్క ఏది గురు పరంపర, ధ్యానము, యోగా, ఇది హిందుత్వం. గ్రామ దేవతలు, ఇది హిందుత్వం. ఈ చెత్త అంతా యజ్ఞాలు, యాగాలు, గుర్రాలు, ఈ యొక్క రథాలు, ఈ చెత్త అంతా వాళ్ళది, మనది కాదు. ఈ వర్ణ వ్యవస్థ ఇదంతా వాళ్ళది, మనది కాదు. ఈ నరబలులు, జంతు బలులు, ఇదంతా వాళ్ళది. మధుబాబు దొండపాటి గుడ్ డిబేట్. థ్యాంక్ యూ బ్రదర్. సాధి మిత్రులారా, కంప్లీట్ చేద్దామా? రాము ఓకే. వసుంధర, మమ్మల్ని గాయపరిచిన విషయం అదే, ఒక పచ్చి తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆయన. కరెక్ట్ సిస్టర్. సో మనం చెప్తున్నాం కదా ప్రజలకి. సో ఇక మనం ఏర్పరచుకున్న కోర్టులలో న్యాయం దొరకకపోతే ఆ యొక్క ప్రకృతి ఏర్పరిచిన, ఆ దేవుడు ఏర్పరిచిన కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది, దోషులకు శిక్షలు పడుతుంది. కాకపోతే టైం. అనిల్ జంగాల సినిమాలో కోర్టు సీన్లని కాపీ కొట్టారు. జన్ను ప్రశాంత్ సార్ నమస్తే బ్రదర్. ఆసన్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? నీల హరీష్ ఏమంటారు బ్రదర్? కత్తి మహేష్ చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మిగతా ఏ పార్టీలు తెలంగాణలో ఏ పార్టీలు రియాక్ట్ కాలేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. చంపిన వాడి రియాక్ట్ అయినట్టుగా అనిపించింది నాకు. కరెక్ట్ బ్రదర్, టోటలీ అగ్రీ నీలా హరీష్ బ్రదర్. ఎందుకంటే ఆయన ఒక టీవీ డిబేట్ లో రాముని ఏదో అన్నట్టు, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తులేదు. రాముని గురించి వాస్తవమే చెప్పిండు, అలా ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉన్నదే చెప్పిండు. కానీ అది నచ్చలేదు ఈ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులకి. దాని మీదనే వాళ్ళు బతికెళ్ళదీస్తున్నారు. అది చిన్నజీఆర్ కావచ్చు, తిరుపతిలో ఉన్న అందరూ ప్రధాన పూజారులు అందరూ గోదావరి జిల్లాలో చెందిన వారే, అది రాయలసీమలో ఉన్నప్పటికీ. కాబట్టి వీళ్ళ ఆధిపత్యం నడుస్తున్నది. ఈ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు వాళ్ళే ఈ సోర్స్ అన్నట్టు ఈ చెత్తకంతటికి. సో అంటే ప్రవీణ్ కత్తి మహేష్ని చంపడానికి ప్రధాన కారణం వాళ్ళే. సేమ్ థింగ్ విత్ ఇక్కడ మన ప్రవీణ్ పగడాల బ్రదర్ని. ఓకే, గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు. కానీ వాళ్ళ కింద వాళ్ళు డైరెక్ట్ చేయరు ఎప్పుడు కానీ, ఎందుకంటే దొరుకుతారు కాబట్టి. కింద ఉన్న చెంచాలతో చేయిస్తారు. మిగతా వాళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు. అది రాధా మనోహర్ దాస్ కావచ్చు, అమారా ప్రసాద్ కావచ్చు, కరుణాకర్ సుగ్న కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెడ్ సి బ్రదర్, ఎవ్రీ క్రైమ్ దేర్ నీడ్స్ టు బి మోటివ్ అండ్ కాజ్ అండ్ బెనిఫిషరీ. వితౌట్ దీస్ వీ కెనాట్ ఫ్రేమ్ ఎనీ వన్. గాడ్ ఓన్లీ నోస్ ద ట్రూత్. నేను చెప్పిన కదా, కారణం కూడా చెప్పిన కదా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా సోర్స్ చెప్తున్నా, నా సొంతం కూడా ఆలోచించిన. ఏది ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు అందరు కన్వర్ట్ అయ్యారు అనుకో, ఏ హిందువుకి నష్టం లేదు. ఎవరికి నష్టం? హిందువుల పేరు మీద బతుకుతున్న వాళ్ళకి నష్టం. అర్థమైందా? సో అంటే ఈ యొక్క హిందువులు వేసే చందాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు గుళ్ళ హుండీలు వేస్తే ఎవరికి వస్తాయి? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మిగతా ఈ రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళెవరికి రావు. మిగతా హిందువులకు ఎవరికి రావు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. తిరుపతిలో మనం వేసినాం అనుకో, ఎవరికి వస్తాయి? ఈ దేవాదాయ శాఖ పెట్టినాం కాబట్టి గవర్నమెంట్కి వస్తున్నాయి. కానీ అదర్వైజ్ దట్ మెయిన్ ఎవ్రీథింగ్ కంట్రోల్ బై బ్రాహ్మిన్స్, రైట్? ఇలా మనం ఇంటికి వస్తే పెళ్లిళ్ళు చేస్తారు బ్రాహ్మణులు, చావు తద్దినాలు చేస్తారు, అన్నప్రాసన చేస్తారు, ఇంకోటి చేస్తారు. వాటి వల్ల ఎవరికి లాభం? బ్రాహ్మణుడు బతుకుతాడు, మిగతా కమ్యూనిటీ ఎవరు కాదు. ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, కానీ ఏ హిందూ పూజారి కాలేడు. అంటే ప్రజలందరినీ తమ గుప్పిట్లో పెట్టుకుంటాడు, తప్పుడు సమాచారాన్ని ఇస్తాడు. మనకి మిగతా కమ్యూనిటీస్ అందరికీ విద్యకు దూరం చేస్తాడు, సంపదకు దూరం చేస్తాడు. ఈ రెండింటిని వాడు చెప్పిందే విద్య అని చెప్తాడు. మనకి ఎందుకు మిగతా కమ్యూనిటీస్కి వేదం అంత మంచిదైతే వేదం వింటే ఎందుకు శివులలో సీసం పోయాలి, ఎందుకు నాలుకలు పోయాలి చెప్పండి? ఒకడు ఎందుకు రథం గుంచుతాడు, ఒకడేమో కూర్చుని ముచ్చట చెప్తాడు. మీరు ఆలోచించండి. నేను నా సొంత కవిత్వం చెప్తలేను కదా, నేను ఏదైనా మాట్లాడితే ఆధారంతో మాట్లాడతా కదా, ఏది పడితే అది మాట్లాడదు కదా. చూద్దాం వాళ్ళు చెప్పింది కరెక్టా తప్ప చూద్దాం. ఓకే, मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना. अरे भाई साहब सुनिए ना, पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहते. आप जेब में ब्राह्मण है? नहीं एक सुनो. अरे भाई, मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा, और बनिया है तो बनिया पार्टी कहा.
अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को। मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो। मेरे जेब में ब्राह्मण है। అర్థమైంది కదా ముచ్చట. మాది బ్రాహ్మణుల పార్టీ, బనియాల పార్టీ. ఆయన చెప్తుండు కదా, ఆయన ఎవరు? ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ పార్టీ, మురళీధర్ రావు అని. నేను సొంతకైతే చెప్తలే కదా. ఓకే, ఈయనేమంటాడు చూడు. అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. ఆంధ్ర చిన్నజీయర్ స్వామి సీతక్క డిఫెన్స్ లో కౌంటర్ ఇస్తుంది. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఆయనకి వీళ్ళు ఎవరో సమ్మక్క సారలమ్మ వాళ్ళు మంచిగా చేసారు, లేకపోతే ఆ గిరిజనులు రక్షించారని వాళ్ళు ఒక నమ్మకంతో మొక్కుతున్నారు. అందులో ఈయనకు వచ్చిన నష్టం ఏంది? వాళ్ళు బ్యాంకులు పెట్టుకున్నా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయినా వీళ్ళకి వచ్చిన నష్టం ఏంది? ఎందుకు గ్రామ దేవతలు, ఈ యొక్క శూద్ర దేవతల్లో బ్రాహ్మణులు ఎందుకు పూజ చేయరు? చెప్పండి. నేనైతే ఆధారంతోనే మాట్లాడుతున్నాను, ఏది పడుతుంది గాలి మాటలు చెప్తలేను కదా. మన సమ్మక్క సారలకు మొక్కితే చిన్నజీఆర్ గారికి వచ్చిన నష్టం ఏందో చెప్పండి. అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీటికి వేస్తే మాకు ఓడిస్తాడు. 100 ఎకరాలు తీసుకున్నాడు ఇక్కడ శంషాబాద్లో. ఏమవసరం? సర్వసంగ పరిత్యాగి అని చెప్పేట ఆయనకి సన్యాసి కదా ఆయన, రైట్? ఈ కాషాయం ధరించండి కదా. సన్యాసి లక్షణాలు ఏంది? ఒక ఊరిలో ఒక వానాకాలం, వర్షాకాలం తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళు రాసిన చెత్త పుస్తకాల నుంచి చెప్తున్నాను నేను. నా సొంత కైతం చెప్తలే. మీరు వేదాలు ఏవో రాశారు కదా, ఆ ఉపనిషత్తులో ఏదో అలకెలే చెప్తున్నా, వాళ్ళు రాసుకున్నది చెప్తున్నా. సన్యాసి అనేవాడు ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండదు. ఓకే, కాషాయ వస్త్రం ధరిస్తాడు, ఆ యొక్క కట్టెతో తయారు చేసిన యొక్క చెప్పులు వేసుకుంటాడు. మోస్ట్లీ అసలు వేసుకోరు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఆ యొక్క ఏది కొంచెం కాళ్ళు పాడుగావద్దని వేసుకుంటారు. ఓకే, అవి కూడా వుడ్ తోటి చేసినాయి, కట్టెతోటి చేసినాయి వేసుకుంటారు. ఒక గ్రామం నుంచి పోయి మళ్ళీ ఆ సీజన్లో మళ్ళీ బ్యాక్ పోరు, ముందుకే పోతారు. ఓకే, ఒక వర్షాకాలం తప్ప మిగతా ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండరు. వాళ్ళు ధర్మ ప్రచారం చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో అంటే ఒక ఆ వస్త్రం కూడా మన కోసం వేసుకుంటూ తప్ప వాళ్ళకి ఆ వస్త్రం మీద కూడా సోయి ఉండదు అన్నట్టు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు. ఓకే, సో అట్లాంటిది ఇది వాళ్ళు డిఫైన్ చేసిందే, మన సొంత కైతం చెప్తానే. మరి అట్లాంటిది జిఆర్ ట్రస్ట్ కింద ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీరు చెప్పండి. ఏమవసరం సర్వసంగ పరిత్యాగకి? ఒక రమణ మహర్షి గారికి లేవు. ఒక క్రియాయోగాన్ని పరిచయం చేసిన బుక్ లైఫ్ ఆఫ్ యోగి అనే బుక్ రాసిండు. ఓకే, ఎవరు? ఆయన పేరు బాబాజీ. అట్లా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఒక రామకృష్ణ పరమహంసకి లేకుండే 1000 కోట్లు, ఒక స్వామి వివేకానందకి లేకుండే, ఇంకా చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారు చాలా మంది. మరి ఏమవసరం ఈ సర్వసంగ పరిత్యాగకి? మీరు ఆలోచించండి అంతే. వాస్తవాలని అయితే ఏం మార్చలేరు కదా. ఇప్పుడు ఆ బ్రదర్ అంటుండే ఏం అవసరం, మోటివ్ ఏముందని అడుగుతున్నాడు. మోటివ్ చెప్తా. ఓకే, అది ఇప్పటికి నేటికి వివక్ష లేదు, రాజ్యాంగం రాసుకున్నాం అన్నప్పుడు మరి ఇదేంది? నేటికి మేం జంతువులం కాదు, మనుషులం. మీలాగా మేం కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. మరి మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుకబడతనంలో మగ్గాలి? 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్ళటం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. లీలాబేన్ గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లాలోని అంగన్వాడా గ్రామంలో ఉంటారు. ఆమెది వాల్మీకి కులం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలపై వివక్ష చూపుతున్నారని ఆమె అంటున్నారు. మీరు భంగి వాళ్ళు, పెద్ద కులస్తులతో కూర్చోడానికి వీల్లేదు. పెద్ద కులం పిల్లలు తాగే నీళ్లు కూడా మీరు తాగకూడదు. మీరు మీ వాటర్ బాటిల్, మీ ప్లేటు, గ్లాసు ఇంటి నుంచే తెచ్చుకోండి అని టీచర్లు అంటున్నారని మా పిల్లలు నాతో చెప్పారు. మీరు పెద్ద కులస్తులతో కలిసి కూర్చోకూడదు, మీరక్కడే కూర్చోవాలని అంటున్నారని పిల్లలు చెప్పారు. మా ఊళ్ళో ఇంకా అంటరానితనం ఉంది. మా పిల్లలు దాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారు. తరగతులు ప్రారంభమయ్యాక ఎందుకు అంటుండు కదా ఆ బ్రదర్ మోటివ్. నేను అంబేద్కర్ గారి 100 ఏళ్ల కింద ముచ్చట చెప్తలే. నౌ ప్రెసెంట్ ఇప్పటికీ ఈ యొక్క స్కావెంజింగ్ యొక్క ఎత్తిపిచ్చేది అమీర్ ఖాన్ ఆయన షోలో కూడా చూపెట్టిండు. నేటికి మనది మనం కడుక్కోవడానికే మనకి అసహ్యం వేస్తుంది. ఆ ఊళ్ళో అందరు ఎత్తుమని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దిగి అది క్లీన్ చేయడం చేస్తారు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం నేటికి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్ టైమ్ బ్యాక్, ఈవెన్ టుడే. ఎవడు పెట్టింది చెత్త వ్యవస్థ?
ఈ ఆర్య బ్రాహ్మణుడు కదా ఈ వర్ణ వ్యవస్థను పెట్టింది? చెప్పండి దయచేసి. నేను వాస్తవాలే మాట్లాడతాను, కొన్ని చూపెట్టలేను కాబట్టి చూపెడతలేను అంతవరకే. ఓకే, అర్థమైందా? ఏది ఈ తల్లి ఇంకా కొన్ని నేను అది ఏమంటారు బట్టలు లేకుండా ఉన్నాయి కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నా. కానీ సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారా? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. ఏది పాత కాలంలో కింద కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. సనాతన చెప్పండి మిత్రులారా, నేనైతే ఇందులో ఒక్క 1% అన్న స్పైస్ యాడ్ చేస్తున్నానా మీరు చెప్పండి. నేటికి హైకోర్టు జడ్జిల సంఖ్య తీద్దాం, లేకపోతే సుప్రీంకోర్టు మొత్తం జడ్జిల సంఖ్య తీద్దాం. అందులో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది మిగతా వర్ణాల వారు ఉన్నారో చెప్పండి. బ్రాహ్మణుల జనాభా ఎంత, వాళ్ళెన్ని కీలక డెసిషన్ మేకింగ్ నిర్ణయం చేసే స్థానంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నారో చెప్పండి. రిజర్వేషన్లో 50% క్యాప్ ఎందుకు పెట్టాలి? ఏమవసరం? ఆ రిమైనింగ్ 50% క్యాప్ పెట్టి ఆ రిమైనింగ్ 50% జనరల్ అని చెప్పి జనరల్ మనం రాణిస్తున్నా, ఆ 50% మొత్తం ఈ బ్రాహ్మణులు తీసుకుంటున్నారు. నీతులు చెప్తారు కదా, మోటివ్ ఏముంది అనే వాళ్ళకి చెప్తున్నా. మోటివ్ ఏం లేదు, సింపుల్ మోటివ్. వాళ్ళ రాజ్యాంగం అనుధర్మ శాస్త్రం. అంబేద్కర్ గారు ఊరికే చెప్పలే కాలబెట్టమని. ఓకే, సో దే ఇన్స్టిట్యూషనలైజ్డ్. ఇప్పుడు నేను చూపెట్టలేకపోతున్నా, అది వీడియో కూడా ఉంది. అది వాడు వస్తున్నాడు. ఓకే, వాడు ఒక బ్రాహ్మణుడు మధ్యప్రదేశ్లో వికాస్ శుక్లనే పేరుంది, వాని పేరు విప్లవ్ శుక్లను. సో ఆ శుక్ల అనే బ్రాహ్మణుడు, ఆర్య బ్రాహ్మణుడు ఈ యొక్క గిరిజన మీద వస్తున్నాడు. ఎందుకురా అంటే వాడు తాగిపోసిండు తాగిన మైకంలో అని వేరే వాడు కవరింగ్ ఇస్తున్నాడు బీజేపీ వాడు, అంధభక్తుడు. నేను అడుగుతున్నా, మరి ఇంకొక బ్రాహ్మణ్ణి వేయొచ్చు కదా. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో, అంటే మన కాన్షియస్ లేనప్పుడు కూడా నువ్వేం చేయాలనేది నీ ప్రోగ్రామ్ చేయబడ్డది. నీ బ్రెయిన్, వీనికి బానిస మెంటాలిటీ ఉండే బ్రెయిన్ వీనికి అలవాటు చేసిర్రు. 1000 సంవత్సరాల నుంచి వానికి ఆధిపత్యం చేసే బ్రెయిన్ని అలవాటు చేసిర్రు. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టు ఏ బ్రాహ్మణ స్త్రీ అన్నా దేవదాసి అయిందా? దేవునికి ఏదో దాస్యం చేస్తుంది కదా. మిగతా అన్ని సమయాల్లో అంటరానితనం వస్తుంది, కానీ ఆ దేవదాసితనం చేసినప్పుడు మాత్రం అంటరానితనం రాదు. ఇట్ క్లియర్లీ షోస్ దే ఆర్ అబ్యూజింగ్. అంతే, వాళ్ళు రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని తోలు తీసి చంపేస్తారు. అది కత్తి మహేష్ గారు కావచ్చు, ప్రవీణ్ పగడాల బ్రదర్ కావచ్చు, ఇంకోటి. వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ఏంది? బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాడికి మిగతా కింది భాగాలకెళ్ళి వచ్చిన వాళ్ళు సేవ చేయాలి. ఇది వాళ్ళ రాజ్యాంగం. మిగతా 3 సేవ చేయాలంటే వాళ్ళు బతికుండాలి కాబట్టి వాళ్ళకి 2 రొట్టెలు ఇస్తా, లేదంటే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా, తినండి, మాకు సేవ చేయండి. ఆయన మంగళ పని చేయని, ఇంకో ఆయన గడ్డం గీకని, ఇంకో ఆయన బట్టలు ఉతుకని, ఇంకో ఆయన డప్పు చేయని, డప్పు కొట్టని, ఇంకో ఆయన రథం గుంజని, ఇంకో ఆయన ఇంకోటి చేయని. వీడు మాత్రం కూర్చుండి అందరినీ కంట్రోల్ చేస్తా. ఒక ఆయన యుద్ధం చేస్తాడు, ఒక ఆయన వ్యాపారం చేస్తాడు, ఇంకో ఆయన మొద్దు పని చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. వీళ్ళందరి యొక్క సేవల్ని వాడుకొని వీళ్ళందరినీ కంట్రోల్ చేసి వాళ్ళు బ్రిటిష్ వాడు ఇన్ని చట్టాలు రూపుమాపిండు. వాళ్ళన్నిట్లో ఏమున్నది? శూద్రుడు అరుగుల మీద కూర్చుంటే నేరం. వాళ్ళ పిల్లలు కోసిండ్రు. అది కేరళలో అది నంగేలి, అది స్టోరీ తెలుసు కదా. దళిత స్త్రీ పై వస్త్రం వేసుకోవద్దు. ఆమె పోతుంటే చూసింది కాక ఆ సైజును బట్టి ఆమెకు ట్యాక్స్ వేసిండు. అందుకని ఆమె బ్రెస్ట్ని కట్ చేసుకున్నది. అది సినిమా కూడా వచ్చింది, రైట్. ఇది వడయారు బ్రాహ్మణులు పరిపాలించింది కేరళలో. ఇక ఇక్కడ పేష్వాలు, మహారాష్ట్రలో పేష్వా బ్రాహ్మణులు, చిత్లో ఆర్య బ్రాహ్మణులు పరిపాలించిన దగ్గర మూతికి ముంత ముడ్డికి షిప్పుడు, అది పూలే సినిమాలు పెట్టుతున్నారు కదా, రైట్. ఈవెన్ మనం ఏం కల్పించి చెప్తలేం కదా.
అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం గ్రహిస్తలేము అంతే. మనం అప్పుడు పెట్టినంత ఫోకస్ ఇప్పుడు పెడతలేము అంతే. అవి ఉన్నాయని తెలుసుకోవడంలో. అర్థమైందా? సో ఇది ఉత్సవ వచ్చింది నేను చూపెడతలేను. ఇది ఇదొక్కటి చూపెడతా, దెన్ వి ట్రై టు ఫినిష్. ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేదు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పెయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది. ఆ జీవిని చూస్తారా, పట్టుకొచ్చినా చూడరు. బాధపడేదానికి చాలా దోషం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటేనే భగవంతుడి స్వరూపుడు అని వేదం చెప్తా ఉన్నది. ఈ కాలంలో ఏమంటున్నాడు కొందరికి అర్థం కాకపోతే, స్లాంగ్ కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ. ఓకే, ఏమంటున్నాడు? బ్రాహ్మణుడు భగవంతునితో సమానం అని ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు. అదంటే వేదాలు రాసిందంట. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే బ్రహ్మ ముఖలకి వచ్చినాయంట. ఓకే, అర్థమైంది? అంటే ఎవరు రాసిండంటే వాడే రాసుకున్నాడు. ఓకే, సోర్స్ ఏందిరా అంటే బ్రహ్మ సృష్టించండి, ఒక క్యారెక్టర్ని సృష్టించండి బ్రహ్మ అని. వీని పేరు రాస్తే వీని తిడతారని చెప్పి. ఓకే, సో ఒక ఇమాజినేషనరీ క్యారెక్టర్ సృష్టించండి బ్రహ్మ అనేటువంటి. ఓకే, సృష్టించి వీని కథ వాని పుస్తకం వాడే రాసుకున్నాడు. ఓకే, బ్రాహ్మణుడు ఎన్ని శిక్షలు చేసినా వాడికి ఎన్ని తప్పులు చేసినా శిక్షలు లేవు. ఓకే, కానీ మిగతా వాడు తుమ్మినా తగ్గినా శిక్షలు ఉన్నాయి. అర్థమైందా? ఇది వాడు రాసుకున్నాక రాజ్యాంగం, మన ధర్మశాస్త్రం. నా సొంత కవిత్వం ఇలా 1% యాడ్ చేస్తలేదు. అర్థమైందా? శూద్రుడి భార్యని బ్రాహ్మణ్ దగ్గర ఫస్ట్ ఎందుకంటే దేవునికి ప్రసాదం కదా, దేవునికి వాడు భగవంతుడి సమానం కదా. ఫస్ట్ దేవునికి ప్రసాదం ఇచ్చినాకనే మనం తింటాం కదా. ఇప్పుడు మనం ఏమైనా వండుకుంటే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టినాకనే మనం తింటాం కదా. సో అది కూడా అంతే. వీడు పెళ్లి చేసుకున్నాక వీడి భార్యని వానికి ప్రసాదం ఇస్తే వాడు టేస్ట్ చేసినాక మనం టేస్ట్ చేయాలన్నట్టు. 3 రాత్రులు వాళ్ళ దగ్గర వండబెట్టినాక అప్పుడు వీడు అసలు భర్త వండుకుంటాడు అన్నట్టు. ఇంత ఘోరంగా అబ్యూజ్ చేసేది చారిత్రక వాస్తవాలు. ఇందులో 1% కూడా మేము యొక్క మసాలా యాడ్ చేస్తలేము. మీకు నేను చెప్పిన తప్పు అనిపిస్తే బ్రిటిష్ వాడు ఏ సంవత్సరంలో ఏ దురాచారాలకు సంబంధించిన చట్టాలు రూపుమాపి చేసిండో మన దగ్గర ఎవ్రీ డాక్యుమెంటేషన్తో సహా ఉంది. ఆ చట్టాలకు సంబంధించిన యాక్టులతో సహా ఉంది. అంటే గాలి మాటలు చెప్తలే. నేను గాలి మాటలు చెప్తే నా మీద కోర్టులో కేసులు వేయండి, నేను కొట్లాడతాను నా లాయర్ ద్వారా, లేకపోతే నేను డైరెక్ట్గా. ఓకే, వచ్చి బ్రాహ్మణ గురించి విమర్శించడం మొదలైంది. దయచేసి మీరు ఆ విమర్శన లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే విమర్శ లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్తే వీనికి తిండి దొరకదు. ఓకే, ఎందుకంటే వాడే చెప్తుండే విందాం. విమర్శించిన, బ్రాహ్మణ్ణి దూషించిన, బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన, బ్రాహ్మణ యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి అని ఆ చెత్తని ఎవడు రాసుకున్నాడు అంటే మిగతా వాళ్ళ యొక్క స్త్రీలని అట్లా చూసినా, మిగతా వాడి ద్రవ్యాన్ని దొంగిలించినా, మిగతా వాడికి చేసిన అంటే శూద్ర, వైశ్య, క్షత్రియ ఈ వర్ణాలకు చేస్తే వాళ్ళకేమి ఇవి వర్తించాయి? ఇవి చెప్పినాయి. ఈ చెత్త ఎవడు రాసుకున్నాడు? వాని వేదంలో వాడు రాసుకున్నాడు. అందుకని ఇది ఎవరికి అర్థం కావద్దని వాడు సంస్కృతంలో చెప్తాడు. తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పు, ఇదే చెత్త ఉంటుంది. ఈ చెత్త విన్నాక మళ్ళీ మనం గుడిపోతాం, మనం వాడి గుండెల పైసలు ఇస్తామా? కాబట్టి వాడు తెలుగులో చెప్పాడు. వాడు హీబ్రూ భాషలో వచ్చిన బైబిల్ని వాళ్ళు తెలుగులో చెప్తున్నారు, అరబిక్లో వచ్చిన ఆ యొక్క ఖురాన్ని తెలుగులో చెప్తున్నారు. వీడు సంస్కృతం ఇప్పటికీ ఆ యొక్క పర్షియాకి చెందిన, మధ్య ఆసియాకి చెందిన, ఆ ఇరాన్కి చెందినటువంటి ఆ సంస్కృతంలో చెప్తాడు, కానీ తెలుగులో చెప్పాడు. మనకు అర్థం కావద్దని. అది అర్థమైతే వాడు గుడిపోడు. వీనికి చెందాలరావు, వీని బతుక ఉంటుంది. ఇది ఈ చెత్త. ఇదే చెప్తాను నేను. ఏమన్నా సొంతకైతంగా చెప్పినారు ఎప్పుడన్నా? అడగండి, మీరు ఏ గుడికి పోయినా అడగండి, అయ్యా పంతులు గారు మీరు చెప్పారు కదా దీని అర్థం చెప్పండి అని అడగండి. చెప్పాడు ఆయన, చెప్పాడు. విషయం దాటవేస్తాడు కానీ చెప్పాడు. పెయిలకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. బ్రాహ్మణ్యోస్ ముఖమాసి, ముఖము నుంచి వెలువడినటువంటి వాడు. నా విగ్రహంలో, విగ్రహం అంటే మనిషి, రాయి కాదండి, నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఏంటరే నేను చెప్పింది తప్పు అని అనేటోళ్ళు. అంతేందుకు ఈ మధ్య కాలంలో రాజ్యాంగం వచ్చి 70-80 ఏళ్ళు అయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం గురించి అన్ని 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అప్పుడున్న జాతీయవాదులు అందరి ఆమోదయోగ్యంతో మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకొని అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ స్మార్ట్ యుగంలో కూడా
ఇది కొన్ని రాష్ట్రాల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ఓట్లు వేయించుకొని అక్కడ బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చేసిన అందులో ఒకడు ఈ అస్సాం ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వ శర్మ అనే ఆర్య బ్రాహ్మణుడు చెప్తాడు, ఇదే ముచ్చట చెప్పిండు, మీరందరూ మాకు సేవ చేయడానికి పుట్టిండ్రు, మాకు సేవ దొడ్డు రేషన్ బియ్యం తినండి, మాకు సేవ చేయండి. రీసెంట్గా అంటే వాళ్ళ ఆధిపత్యం ఎట్లా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్లో నడిపిస్తున్న వాళ్ళందరూ డెసిషన్ మేకింగ్లో బ్రాహ్మణ్సే. కింద జంబికత్తి పట్టుకోవచ్చు ఎడిపరగాను బీసీలకి కొంతమంది, కానీ ఆ పైన ఉండే వాళ్ళందరూ ఆర్య బ్రాహ్మణులే. వాళ్ళ పిల్లలు ఎవ్వరు మంచిగా హైలీ సెటిల్డ్. అమిత్ షా కొడుకు మంచిగా వ్యాపారాలు చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? సో ఇది మీరు ఎవరైనా తీసుకోండి, బీజేపీ పార్టీని పెట్టిన వాళ్ళు ఎవరు? వాజ్పేయి గారు, మహోపాధ్యాయ, ఇద్దరు ఆర్య బ్రాహ్మణులే. అంతకుముందు భారతీయ జనసంఘ నుండే ఆయన వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆర్య బ్రాహ్మణ్. అట్లా మీరు ఎవ్వరైనా తీసుకోండి. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్కి హెడ్గా పనిచేసిండ్రు, సంచాలకులు అంటారు వాళ్ళని, సంచాలకులు సరసంచాలకులు. సో అందరూ బ్రాహ్మణ్సే. ఒక రజ్జు పైనట ఆయన తప్ప. ఒక దళితుడు బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ₹1,00,000 అని చెప్పి తెలక కేసులో బంగారు లక్ష్మణ్ని దింపేపించారు, ఈ దళితుని కింద పనిచేయడం ఇష్టం లేక. మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది దళితులు ఇలా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎంతమంది మంత్రులే పనిచేసిండ్రు, ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అట్లా స్పీకర్గా ఉన్నాడు, అనేక కీలక స్థానాలు ఉన్నారు. మీరా కుమార్ గారు స్పీకర్గా పనిచేసిండ్రు, వాళ్ళ నాయన బాబు జగజ్జీవన్ రామ్ గారు మంత్రిగా పనిచేసిండ్రు, డాక్టర్ అంబేద్కర్ గారు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండ్రు. కానీ బీజేపీలో చూపెట్టండి, ఒక్కరి పేరు చూపెట్టండి, ఒక్కరు ఉండరు. ఓకే, సో అర్థమైందా? సో ఇది వాళ్ళ రాజ్యాంగంలో తప్పు ఉంది. గోల్వాల్కర్, హెడ్గేవాకర్, సుదర్శను, మోహన్ భగవత్, యు నేమ్ ఇట్. మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, మిగతా ఆర్గనైజేషన్స్లో ఎలక్షన్స్ ఉంటాయి. 30 ఏళ్ళు ఉన్నాడు గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కి అధ్యక్షుడిగా. మోహన్ భగవత్ 10 ఏళ్ళు అయిందో ఇంకెక్కువైందో. ఇది సో వీళ్ళకి ఆదర్శం వాడు హిట్లర్. క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ కూడా వచ్చాయి. చూపెట్టండి, వేర్ ఇస్ ద ఎవిడెన్స్? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? నో ఎవిడెన్స్. చెత్త. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకి వెళ్ళే కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకి వెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ బజవాయి మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలు కట్టినోనివా, నట్టు తయారు చేసినోనివా, కరువు పనిలో తట్ట మోసినోనివా, చెరువులు నింపినోనివా, ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో మూస్తారు మీరు? ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు తెరవే దొరకదన్నట్టు 4000 ఏళ్ల కింద ఇడగొట్టి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్లే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పుర్రి. మనల్ని మనుషులుగా చూడని మన ధర్మశాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. మిగతా విషయాలు మల్లన్న నేను చాలా విషయాలు అంగీకరించకపోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం 100% మద్దతు ఇస్తాను. ఓకే, అది మల్లన్న ఏది స్వార్థపరుడు కాకముందు మాట్లాడిన మాటలు ఇవి. మల్లన్న స్వార్థపరుడు అయినాక అది రాజకీయంగా ఎదగాలనుకున్నాక ఆయన ఎంచుకున్న పంతా వేరు. కానీ సో ఎవరన్నా ఈమె షీబా పీటర్ అని చాలా మంచిగా ముచ్చట చెప్తుంది. మీరు క్రిస్టియానిటీ కమ్యూనిటీలో ఉన్నవారు ఆమె తెలుసు కావచ్చు మీకు ఆల్రెడీ. సో ఆమె ద్వారా కూడా మాట్లాడించండి. ఆమె చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆమె షీబా పీటర్ అని ఉన్నది, బాగా మాట్లాడు. షీ హాస్ గుడ్ అంటే తెలుగులో ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ బాగా చెప్తుంది. సో ఇది విల్ ఫినిష్ ఇట్. ఎవరు? వివేక్ విక్కీ, యు ఆర్ గుడ్ స్పీచ్ సార్, థ్యాంక్ యూ. సో విక్టర్ బాబు, ప్రవీణ్ గారి విషయంలో ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. కొంతమందిని అనుమానించినా తప్పు లేదు, అనుమానం ఉన్నప్పుడు షేర్ చేయడం కూడా తప్పు కాదు. థ్యాంక్ యూ. నేరం విషయంలో అందరినీ అనుమానించవచ్చు, అది 1% తప్పు కాదు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఈ విషయాన్ని, ఈ ప్రవీణ్ బ్రదర్ విషయం అంటలేను, జనరల్గా చెప్తున్నా, వేరే వాటిలలో. దీంట్లో ఇక చెప్పే కాడికి చెప్పినాం, ఇక మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? నీల హరీష్. పవన్ కళ్యాణ్ గాడు
ఎక్స్ట్రాల్ చేస్తూ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నాడు. సూడో సెక్యులర్లు, కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోండి అంటున్నాడు. ఎక్కడో మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణుల బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడి దేశానికి వెళ్ళిపోవాలి కదా. రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండా మూడో భార్యకు కడుపు చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు, పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు పెట్టాడు, ఇఫ్తార్ విందులో బీఫ్ బిర్యానీ తిన్నాడు. వీడికి మాట్లాడే నైతిక హక్కులు ఉన్నాయి 100% కదా. కాకపోతే వాడిని గెలిపించింది అక్కడ ఈ వాడు కుమ్మక్కైంది బ్రాహ్మణులతో కాబట్టి వీడిని అక్కడ గోదావరి జిల్లా బ్రాహ్మణులే వీడిని మోడీ దగ్గర తీసుకుపోయారు కాబట్టి వీనికి ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి వీని ద్వారా ఏది నీకు ఏమంటారు ఇక్కడ అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అని వాడిని ఇక్కడ ఈ పొత్తు వెట్టిపించింది. చంద్రబాబు నాయుడు జైల్లో వెట్టిపించింది, ఆయన వినేటట్టు చేసుకున్నది. ఇదంతా ఇక్కడ గోదావరి జిల్లాలో బ్రాహ్మణులు ఈ దుర్మార్గం ద్వారా చేపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి వాళ్ళకి విధిలే పరిస్థితులలో టీడీపీకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. కానీ నెక్స్ట్ టైం ఈ పవన్ కళ్యాణ్ ముఖంను పెట్టే వీళ్ళు పోటీకి పోతారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారు. కాబట్టి వాడికి ఆల్రెడీ హామీ తీసుకొని వచ్చిండు కాబట్టి వాడు బీజేపీ సంఖ్య నాకుతాడు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ టర్మ్ అయిపోయినాక నెక్స్ట్ టర్మ్ 100% బీజేపీ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పట్టు సాధిస్తారు. ఆ తర్వాత ఒరిస్సాలో చేసినట్టుగా చేస్తారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మిత్రపక్షం 100% మోడీకి సపోర్ట్ చేసిండు, లేవకుండా కొట్టిర్రు. సో సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు టీడీపీని కొడతారు ఫస్ట్, తర్వాత జనసేనకి లేపుతారు. వాళ్ళకి ఒక ఫేస్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఫేస్ ఉన్న బీజేపీ లీడర్ లేడు కాబట్టి అది అయిపోయినాక ఆ తర్వాత బీజేపీ వస్తుంది. సో వాళ్ళకి మిత్రపక్షం శత్రుపక్షం లేదు, అధికారం కావాలంతే. అధికారం కావాలి, దోసుకోవాలి, దోసుకున్నది దాసుకోవాలి. ఎస్. సో పాకిస్తాన్ అనేది ఒక దేశము, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకులు మనం బతుకుతున్నాం. సో ఇక వీళ్ళ యొక్క భావజాలాన్ని ఎవడు వ్యతిరేకిస్తే వాళ్ళ మీద బురద వాళ్తా అంటే నిజమవుతుందా? అది చెప్పండి, నిజమవుతుందా? ఇది ఎవరో ఉండే, ఇది మంచిగా ఉండే పోస్ట్, కరెక్ట్ వాస్తవం ఉండే ఏదబ్బా ఒకటి గ్రాఫ్ లెక్క గీసి చెప్పిండ్రు. ఏంటంటే వీళ్ళు ఎట్లా బురద వెళ్తారు అనేది, వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎట్లా మాట్లాడతారు, సపోర్ట్ చేయకపోతే ఎట్లా మాట్లాడతారు అనేది. ఏదబ్బా దేశభక్తుడు లేకపోతే దేశద్రోహి అని ముద్ర వేస్తారు. ఇన్ని ఫోటోలలో ఎడ దొరకాలి అది. గ్రాఫిక్స్ ఉండే ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తేనేమో దొరికింది. డూ యూ సపోర్ట్ మోడీ, డూ యూ సపోర్ట్ మోడీ ఏంది యాంటీ సపోర్ట్ చేసినావు అనుకో నువ్వు దేశభక్తుడివి. ఓకే, నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి. చేయలేదనుకో, చేయకపోతే అందులో ముస్లిం ఉన్నారనుకో వాడిని ఏమంటారు, పాకిస్తానీ లేదా జిహాదీ, దేశద్రోహి, యాంటీ నేషనల్. ఓకే, అదే అందులో క్రిస్టియన్ ఉన్నాడనుకో మిషనరీస్, కన్వర్టెడ్ లేదంటే గొర్రెబిడ్డ. ఓకే, అలా సిక్కులు ఉన్నారనుకో ఖలిస్తానీ, అలా హిందువులు ఉన్నారనుకో ఇది వీళ్ళ యొక్క ఈ బ్రాహ్మణుల భావజాలను వ్యతిరేకించే బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త ఆర్య బ్రాహ్మణుల వివక్షను వ్యతిరేకిస్తే, వాళ్ళ దోపిడీని వ్యతిరేకిస్తే అలా హిందువులు ఉన్నారనుకో వాళ్ళని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినానుకో ఆ హిందువు వాని కాంగి అంటారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ భావజాలం ఉన్నారనుకో కమ్మి అంటారు. ఓకే, అందులో ఈ యొక్క సెక్యులర్ భావజాలం అనుకో మా అమ్మను ప్రేమిస్తా వేరే వాళ్ళ అమ్మను గౌరవిస్తా ఉన్నారనుకో, అట్లాంటి సెక్యులర్ భావజాలం ఉన్నారనుకో, నా మతాన్ని ప్రేమిస్తా అన్య మతాలను గౌరవిస్తా ఉన్నారనుకో వాళ్ళని సెక్యులర్ అని అదేదో భూత పదం లెక్క ఇంకా మాట్లాడతారు. వీళ్ళందరూ దేశద్రోహులని ముద్ర వేస్తారు. ఇదే చేసిండు హిట్లర్. ప్రాపగాండా పుస్తకం రాసిండు యొక్క ఏది అది రాసి మరి ఈ దుర్మార్గుడు ఎందుకు పోయిండు పాకిస్తాన్కి? పిలవలేదు, ఎవరు ఇన్విటేషన్ కూడా లేదు, అధికారిక విజిట్ కూడా కాదు. పోయిండు, కలిసిండు, బిర్యానీ తిన్నాడు, షాయ్ తాగిండు, ఇవి అగ్గులు ఇచ్చుకొని వచ్చిండు నవాజ్ షరీఫ్ అప్పటి యొక్క పాకిస్తాన్ ప్రధానితోటి. ఓకే, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే అందరి మీద ఇట్లా బొమ్మ గీసి రావణాసురుని లెక్క చిత్రీకరించారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అందరి మీద, వల్లభాయ్ పటేల్, ఎవడు ఈ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనేటోడు, ఈ సావర్కర్ అనేటోడు, లేదా గోడిసా అనేటోడు, ఆరంగి అనే వాళ్ళ పత్రికల. అంటే వీళ్ళు ఇవాళ నీతులు చెప్తా అంటే ఎవరికి చెప్తున్నారు? ఎవడు దేశభక్తుడు? 52 సంవత్సరాలు మన జాతీయ పతాకాన్ని అంగీకరించలేదు ఆర్ఎస్ఎస్. వీళ్ళ నాగ్పూర్ దాన్ని 2002 వరకు మన జాతీయ జెండా ఎగరేయలేదు వీళ్ళు. వాళ్ళు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఈయనెవరు మాట్లాడుతుంది? పరకాల ప్రభాకర్ గారు, ఎవరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ వాళ్ళ హస్బెండ్. ఓకే, హైలీ ఎడ్యుకేటెడ్. ఓకే, ఇది లండన్లో ఫైనాన్షియల్ ఆర్థిక దాన్ని ఇది చేసి చదువుకున్నాడు. సో స్వాతంత్రోద్యమంలో సంబంధం లేని వారు ఇప్పుడు దేశభక్తులుగా ప్రచారం పొందుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది అని ఆయన చెప్తున్నాడు. ఓకే, ఇంకా
ఇన్ని ఆధారాలు చూపెట్టినా కూడా ఇంకా నేను గొప్పవాడిని అంటే ఇప్పుడు చూడు ఎవరెవరికి ఏమేమి దక్కాయి. ఓకే, అంబానీకి ఆయిల్స్, టెలికాము, విద్యుత్తు, ఇన్సూరెన్స్, వ్యవసాయం, మీడియా. అదానికి బొగ్గు గనులు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ రంగ సంస్థలు. సామాన్యుడికి మామూలుగా మనలాంటి నిరుద్యోగము, అధిక పనులు, ద్రవ్యోల్బణము, అవినీతి, ఒత్తిడి, ఉపన్యాసాలు. ఓకే, ఇది వాస్తవాలే కదా. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ మన వీడియోలో ఎంత అవుతుంది కంప్లీట్ చేద్దాం. ఓ హిందువా మేల్కో అన్నారు. మేల్కో అని చూస్తే 49 రూపాయలకు వచ్చే రీఛార్జ్ ఇప్పుడు 249 అయింది. ఇది ఎప్పుడో ఇంకా ఇప్పుడు ఎక్కువ పెరిగి ఉంటుంది. 60 రూపాయల పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలు అయింది. 200 రూపాయలకు టీవీ రీఛార్జ్ అయ్యేది ఇప్పుడు 450 అయింది. 420 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ 950 అయింది. 55 లక్షల కోట్ల అప్పు 155 లక్షలు అప్పుడు. ఓకే, 4 ఏళ్ల కింద ముచ్చట. ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు అయింది. ఓకే, సో ఇది పరిస్థితి. ఇక ఇది ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు ఉన్నాయని వాటిని అమ్ముతాడంట. అదే ప్రైవేట్ సంస్థల నష్టాలు ఉన్నాయని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తారంట. ఇక మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఇది తడి చెత్త, అది పొడి చెత్త. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా. ఇది అంటే వాళ్ళ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరుస్తా, సెంటిమెంట్ లేపుతా. ఇక అయినా సెంటిమెంట్కు లేకపోతే 4 హిందువులను చంపుతా, ముస్లింలు చంపిన ప్రచారం చేస్తా. మరి ఇదే దుర్మార్గుడు ఏమంటాడు? యోధుడు బీజేపీని పెంచి పోషించి పాకిస్తాన్ ప్రధాని మాజీ ప్రధాని జిన్నా మనవాడు. ఫండ్స్ వచ్చినాయి వాళ్ళకి. ఓకే, ఇంకేదో స్పీచ్ లో చెప్తున్నాడు. खुदा का नूर ये शब्द आता है। कुरान में सबसे ज्यादा बार अल्लाह का नाम है और कोई भी अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं है। మీరే చెప్పాలి. వాళ్ళు చెప్పే మాటలే చేదలేకన్నా పొంతన ఉందా? మీరే చెప్పండి దయచేసి. माइनॉरिटीज इस देश के नागरिक हैं। माइनॉरिटीज इस देश की देश में बराबर के हकदार हैं। उनके हक बराबर हैं, उनकी जिम्मेदारियां बराबर हैं। मजहब के आधार पर इस देश में न पहले कभी भेदभाव हुआ था, न आगे कभी भेदभाव होगा। पूरी पार्टी इस बात को कह चुकी है कि हिंदुस्तान एक सेक्युलर स्टेट था, है और रहेगा। इसमें माइनॉरिटीज के मन में किसी तरह का डर नहीं होना चाहिए। माइनॉरिटीज సో ఈయన పెట్టిండు బీజేపీ పార్టీని. ఓకే, సో ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు. ఈ మోడీని ఎందుకు నేను ముఖ్యమంత్రి చేసిన గుజరాత్ కానీ. నేను ఎవరో చెప్తే నేను చెప్తలే, ఈయన మేనకోడలు చెప్తుంది రాంచీలో. అర్థమైందా? ఆ వాళ్ళ హిందుత్వ ఐడియాలజీ ఉండే కానీ, ఈ బ్రాహ్మణ ఐడియాలజీ ఉండే కానీ, బట్ ఇంత దేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉండే వాళ్ళకి. వాళ్ళని నా అనుమానం ప్రకారం సుష్మా స్వరాజ్ని, అరుణ్ జైట్లీని, ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మాకు మా దోపిడికి అడ్డుపడుతున్నారని వాళ్ళని కూడా వీళ్ళే చంపేసి ఉంటారు. సడన్ గా చచ్చిపోయారు వాళ్ళు, వితౌట్ ఎనీ గుడ్ రీజన్. సో దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అప్పుడు స్వామీజీలు, మఠాధిపతులు కూడా వచ్చి చెప్పారు, నువ్వు అనుభవిస్తావు మోడీ అని చెప్పి. ఒక్క నిమిషం కాదు వాళ్ళకి చంపడం ఈ దుర్మార్గులకి. సో అది నడుస్తుంది. ఇది చూడు, ఏదైనా నువ్వేం చేసినావు, ఎందుకు ఓటేయాలంటే ఎట్లా పోతున్నాడు ఇది చూడు. गंदगी को मुद्दा ना बनाकर, बेरोजगारी को मुद्दा ना बनाकर, इलाके में पानी की भारी कमी है इसको मुद्दा ना बनाकर, सिर्फ मंदिर पर राजनीति करके आप ध्रुवीकरण करना चाहते हैं। सांसद ने कहा कि भारत पाकिस्तान సో ఆమె అడిగితే డే టు డే సమస్యలు ఇవి ఏమి మాట్లాడకుండా నీకు ఎందుకు ఓటేయాలని అడిగితే జై శ్రీరామ్, జై మోడీ అనుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు నమ్ముకున్నది ఏంది? ఈ యొక్క పోల్ మేనేజ్మెంటు, అట్లనే ఈ సెంటిమెంట్ లేకపోతే ఏం చేయాలి? హిందువులను చంపాలి, ముస్లింలను చంపాలని ప్రచారం చేయాలి. ఇది పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఇప్పటికైనా మేల్కోవాలని నేను ప్రాధాయపడుతున్నా. ఇడు చూడు, సంజయ్ సరోజ్ అనే వ్యక్తి 2018లో బీజేపీ వాళ్ళే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చిందని చెప్పి అరెస్ట్ చేసిరట. వాడు బీజేపీలో జాయిన్ అయితే వానికి ఎంపీ టికెట్ ఇచ్చిరట. అంటే వీళ్ళకి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు అనేది మనం గ్రహించమని. సంపద, అధికారం వాళ్ళ చేతులు ఉండాలి. ఓకే, మిగతా అందరూ వాళ్ళు చెప్పినట్టు వినాలంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద లేకుండా చేయాలి, వాళ్ళని పేదోని చేయాలి, వానికి చదువు లేకుండా చేయాలి, జ్ఞానం లేకుండా చేయాలి. సింపుల్. సో ప్రవీణ్ బ్రదర్ని చంపడానికి కారణం ఏంటి అంటే
ఎస్, ఆయన పేదోళ్ళని చదివిపిస్తున్నాడు, ఈ సమానత్వం బోధిస్తున్నాడు. ఇవన్నీ కారణాలని వీళ్ళ మనుధర్మ శాస్త్రానికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంది కాబట్టి, ప్లస్ వీళ్ళ యొక్క తప్పిదాలను అనేక డిబేట్లలో కత్తి మహేష్ 1% చేస్తే కత్తి మహేష్ కంటే 100 రెట్లు ఈయన ప్రపంచానికి అందరికీ సామాన్యులకు అర్థమయ్యే భాషల విత్ ఫ్యాక్ట్స్ విత్ ఎవిడెన్స్ చెప్పడం వల్ల వాళ్ళ ఈగోలు హర్ట్ అయినాయి. సో అట్లనే నాకు నా సీక్రెట్ సోర్సు చెప్పింది కూడా నీకు గత వీడియోలో చెప్పిన, ఆయన సింపుల్గా చెప్పే ప్రయత్నం, సింపుల్గా ఒక్కదని చెప్తా. అది నేను అడిగా ఆయనకి ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడిగితే, ఏదబ్బా ఎందుకని అడిగినా, ఎందుకు చంపిరని అడిగిన సీక్రెట్ సోర్స్ని అడిగితే ఏమన్నాడు, ఇది మెయిన్ రీజన్ ఫర్ కిల్లింగ్ ప్రవీణ్ పగడాల బ్రదర్. ఎందుకంటే 2 years బ్యాక్ ప్రవీణ్ పగడాల పార్టిసిపేటెడ్ ఇన్ ఏ డిబేట్ ఇన్ రక్షణ టీవీ. హీ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ US. సో ఒక రక్షణ టీవీలో ఒక డిబేట్లో పాల్గొన్నాయంట 2 ఏళ్ల కింద. At that time, Praveen Pagadala explained clearly the caste system, inequalities in the system, how Dalits searched for better alternative. He gave many examples, annotations from Puranas and other so-called Hindu books. They could not answer him. Okay, the flaws he mentioned in the debate invoked Chinnajiyar Swami ego. అంటే ఇదేమో దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, అసమానతలు, దళితులని ఇబ్బంది పెట్టింది, దళితులు ఎందుకు వేరే మతాన్ని ఎంచుకున్నారు అని ఉదాహరణతో సహా ఈ పురాణాల్లో ఉన్న ఈ హిందూ కాదు, ఈ మనుధర్మ బ్రాహ్మణుల పుస్తకాల్లో ఉన్న చెత్తని కడిగి పారేసి అన్ని వాస్తవాలు చెప్పే వాళ్ళకి అది చిన్నజీఆర్ స్వామి యొక్క ఈగోకి అది అడ్డం పడదంట. అంటే వానికి అయ్యో వీని పని చూడాలి అని అనుకున్నాడంట. సో ఆయన చెప్పిన ఓకే. సో అది పరిస్థితి. నా అంచనా ప్రకారం ఎవరైతే వీళ్ళ బ్రాహ్మణ ఐడియాలజీకి, బ్రాహ్మణ సుప్రిమసీ, బ్రాహ్మణ ఆధిపత్యానికి, ఈ మనుధర్మ శాస్త్రంలో ఉన్న చెత్తకి, బ్రహ్మ ముక్కులకి, అది ఏదైతే రాసుకున్న వాళ్ళ రాజ్యాంగంకి దాని భిన్నంగా ఎవరు ప్రవర్తించినా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎందుకంటే తోటి ఆర్యుడు చచ్చిపోతే బాధపడతాడు వాడు, కానీ మిగతా అనార్యులు ఎవరైనా సరే, ఏ మతం వారైనా సరే, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఒరిజినల్గా అక్కడ నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. వచ్చిన వాళ్ళు ఒకవేళ ఉన్న 1%, 0.0% వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఏ మతస్థుడైనా, సిక్కులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వాడు అనార్యుడే. ఓకే, ఈ మిగతా వాడు శూద్రుడన్నా ఉంటాడు, క్షత్రియుడన్నా ఉంటాడు, వైశ్యుడన్నా ఉంటాడు. ఓకే, ఒక 0.0% బ్రాహ్మణుడు కూడా ఉండి ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ అందులోకి పోయి కూడా మళ్ళీ ఆ సంస్థలు కూడా కంట్రోల్ చేయాలి కదా. అక్కడ ఉన్న పేరు కానీ, అక్కడ ఉండే సంపద కానీ వీంచేళ్ళనే ఉంచుకోవాలి కదా. అందుకని ఫస్ట్ బ్రాహ్మణులే కన్వర్ట్ అయ్యారు భారతదేశంలో. ఓకే, సో ఆ విధంగా వాడు పెట్టిన ఈ వర్ణ వ్యవస్థకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా, శూద్రుడు ఈ మిగతా ముగ్గురు కమ్యూనిటీలు చదువు చెప్పినా, వాళ్ళ దగ్గర సంపద వచ్చేటట్టు చేసినా, వాళ్ళని పైకి తెచ్చినా వాళ్ళని చంపుతాడని అర్థం. లేదంటే వాళ్ళ చెత్తకి, వాళ్ళ అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తే, అది అధర్మం రాని ప్రజలకి చైతన్యం చేస్తే, రాముడు ఆర్యులకు దేవుడు తప్ప మనకు కాదురా అయ్యా. రాముడు అధర్మానికి చెప్పింది పాటించిండు. శంభూకుని ఆయన యొక్క విద్య నేర్చుకుంటే చంపేసిండు. ఏకలవ్యునికి విద్య నేర్చుకుంటే ఏలు కట్ చేసిండు. అయినా అది ధర్మం అని చెప్తున్నాడు. బ్రాహ్మణుడు పైన ఉండాలి కాబట్టి దానికి అట్లాగా అది తప్పు అని మనం చెప్తే మనం చంపుతాడు అన్నట్టు. సింపుల్. ఓకే, అలా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, వెరీ సింపుల్ లాజిక్. సాధి మిత్రులారా, ఇంకా కొన్ని ఉండొచ్చు, కానీ ఇక మరీ లెంత్ అయిపోతుంది కదా వీడియో. చూసే వాళ్ళకి అంత ఒప్పుకుంటూ ఉండాలి కదా. సో చాలా ఉన్నట్టున్నాయి, కానీ నో ఐ కెనాట్. ఇట్స్ ఆల్రెడీ ఎంత టైం అయింది? 12 అవుతుంది. 12 అంటే 10:30 అవుతుంది. సో 8:30కి వచ్చినా కావచ్చు. నేను 2 hours అయినట్టుంది అధికారిక. సో అది మిత్రులారా. సో నీలా హరీష్, నరేంద్ర మోడీ పూర్వీకులు ముస్లిం కులానికి చెందిన వారు కదా, హిందూ ముసుగు వేసుకొని హిందువులను చంపేస్తున్నారు. కరెక్ట్. ఆర్యులు వాళ్ళ అన్నదమ్ములు. ఓకే, ఆ పర్షియాకు చెందినవారు. జాన్ క్రిస్టఫర్ పాస్టర్, రాజన్న నిస్వార్థ పోరాటం మీది మీరు ఎప్పుడు చల్లగా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్. ఐ కీప్ టాకింగ్. కొన్ని ఉన్నాయి మధ్యలో, కానీ ఇది ఇంకా దాన్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు. బేబీ వాంట్స్ టు జాయిన్ వీడియో అంట. ఎవరో నాకు తెలియదు. ఇది నేను యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే అది క్వాలిటీ పోతుంది, మొత్తం వీడియో క్వాలిటీ పోతుంది. ఆ తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా ఇట్లా మనం సపరేట్గా జూమ్ కాల్ పెట్టి లైవ్ పోదామంటే చెప్పండి, నేను సపరేట్ జూమ్ కాల్ లింక్ పంపిస్తా. ఎవరైనా జాయిన్ కండి, మనం లైవ్ పంపిద్దాం, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం. నేను చాలాసార్లు ట్రై చేసిన, యాక్సెప్ట్ చేస్తే వీడియో క్వాలిటీ మొత్తం పోతుంది. అది వచ్చేదే తక్కువ వీడియో క్వాలిటీ వస్తుంది ఫేస్బుక్ లైవ్ది.
దాన్ని ఇంకా ఇంకా తక్కువ అయిపోతుంది. కాబట్టి సారీ బ్రదర్, ఇది నేను ఇప్పుడు మీకు లైవ్లో జాయిన్ చేయించుకుంటాను. కానీ ఎవరైనా ఔత్సాహికులు ఉన్నారు, మనము మీ అభిప్రాయాలు కూడా చెప్తాము అంటే నేను జూమ్ కాల్ అరేంజ్ చేస్తా, ఎవరైనా జాయిన్ కాండి, దాన్ని ఫేస్బుక్ లైవ్లో పెడదాం. ఓకే ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉంటా, ప్రతి విషయం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, నా శాయశక్తుల నాకు తెలిసిన కాడికి కరెక్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొన్నిసార్లు మనం కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనకి ఎక్కడన్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోతేనో, మనకు కరెక్ట్గా రీసెర్చ్ మన ఎవరు పర్ఫెక్ట్ కాదు కాబట్టి 1-2% అటు ఇటు కావచ్చు, కానీ 99% నేను శాయశక్తుల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా కాన్షియస్లో ఉన్నంత వరకు నేను కరెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను.